వాక్యం మనందరికీ పరిచయమైన వాక్యమే. ప్రకటన గ్రంథం 10వ అధ్యాయం 7వ వచనం. ప్రకటన గ్రంథం 10వ అధ్యాయం 7వ వచనం. 7వ దూత పలుకు దినములలో అతడు బోర ఊదబోచుండగా దేవుడు తన దాసులకు ప్రవక్తలకు తెలిపిన సువార్త ప్రకారము దేవుని మర్మము సమాప్తమగునని చెప్పాను. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం ప్రభా, మా మధ్యలో మా నాయకుడిగా, మా రాజుగా, మా దావీదుగా ప్రభా మీరే మాతో ఉన్నారు తండ్రి. మమ్మల్ని అందరినీ మీ సంచిలో మీరు వేసుకున్నందుకై స్తోత్రం ప్రభా. మమ్మల్ని నడిపిస్తున్నందుకై నీకు స్తోత్రం ప్రభా. మీరు లేకపోతే ఈ కూటమికి అర్థమే లేదు దేవా. ఓ ప్రభా, మా మధ్యలో ప్రధాన దూతగా మీరే ఉన్నారు, బలిష్ఠుడైన దూతగా మీరే ఉన్నారు, మా నాయకుడిగా మీరే ఉన్నారు తండ్రి. ప్రభా, మేము నడిపించే వాళ్ళం కాదు ప్రభా, నడిపించబడే వాళ్ళం ప్రభా. ఎందుకంటే అంతా నీ చిత్త ప్రకారమే మేము అన్ని చేయాలి తండ్రి. ప్రభా, మరి ఈ కూటమిలో కూడా వచ్చినందుకు మమ్మల్ని ఇంకా కొంచెం బలపరచండి ప్రభా. మరి ఏ ఉద్దేశంతో, ఏ ప్రణాళికతో మీరు పిలుస్తున్నారో, మరి నీ దాసుని ద్వారా కూడా ఎంతో భారం కలిగి ఎన్నో విషయాలు ఇప్పటిదాకా పంచారు, అవన్నీ మా హృదయాలకు చేరటానికి ఇంకా సహాయం దయచేయండి తండ్రి. నిత్యంగా ఈ సమయాన్ని ఆశీర్వాదకరంగా మీరు నడిపించమని యేసుక్రీస్తు నీ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆల్రెడీ మనం ఎన్నో విషయాలు ఇందాక దాకా నేర్చుకుంటానే వచ్చాం. ఆల్రెడీ మార్నింగ్ బ్రదర్ కొన్ని పంచుకున్నారు. ఇందాక ఆల్రెడీ బ్రదర్ కూడా ఆల్రెడీ మన గురించి 5 రకాల పరిచర్య గురించి ఎన్నో విషయాలు పంచుకున్నారు. అయితే కొన్ని అంశాలు చెప్పగోరి నేను ముగిస్తాను, ఎక్కువ సమయం కూడా అవసరం లేదు. మనం 5 రకాల పరిచర్య గురించి మెయిన్ ఈసారి నేను మాట్లాడాలనే అంశంతో వచ్చాం. 5 రకాల పరిచర్యకి ప్రవక్త ఎందుకు అవసరమో ఒకసారి ఈరోజు కొంతసేపు పంచుకోవాలని భారం కలిగి ఉన్నాను. అంతకంటే ముందుగా మార్నింగ్ రాష్ట్రంలో ఉన్న అందరు సేవకులు కూడా ఐక్యం అవ్వాలని, అందరూ ఉండాలని భారం కలిగి మరి బెన్నీ గారు ఎన్నో విషయాలు పంచుకున్నారు. అయితే ఇందులో ఒక చిన్న దాన్ని హెచ్చరికనాలు లేదంటే మనం ఏదన్నా డేంజర్ జరిగేటప్పుడు ముందుగా కొంచెం బీవేర్ అంటే జాగ్రత్త పడాల్సిన అంశం ఒకటి ఉందండి. ప్రమాదం మనకి సరే జాగ్రత్త. ఐక్యతలో 2 ఉన్నాయి. ప్రవక్త ఇల్లు కట్టేటప్పుడు ఒక ఉదాహరణ చూపించాడు. రాయ్ రాబర్ట్సన్కో ఎవరికో ఆయన ఒక బిల్డర్గా ఒక ఇల్లు కట్టమని వచ్చింది. ఆ కళ అన్నమాట అది. ఆ కళలో ఆయన ఒక వ్యక్తి వచ్చి అతను ఇల్లు కట్టమన్నాడు. ఒక మేనేజరు సార్ ఎవరో ఒక ఈయన కాంట్రాక్టర్గా ఉండి పని వాళ్ళని పెట్టేసి అన్నీ కట్టాడు. అంతా అయిపోయింది. అన్నీ అయిపోయిన తర్వాత ఆయన వచ్చి చూసి నాకు నచ్చలేదు, ఇల్లు కూల్చేయి అన్నాడు. కూల్చేయి, ఎందుకంటే నేను ఇచ్చిన ప్రింట్ ఒకటి ఉంది, ఒక ప్రణాళిక, నువ్వు కట్టింది ఇంకొకటి ఉంది. మనకు తెలుసు ఆయన ఇచ్చిన నమూనా. అది ఎట్లాగైతే ఆత్మీయ జీవితానికి ఒక నమూనా ఉందో, సంఘాన్ని కట్టడానికి ఒక నమూనా ఉందో, ఆ విధంగానే మన సేవకుల యొక్క కూటాలు జరగడానికి కూడా ఒక నమూనా ఉందండి. మనం ఏది చేయటానికైనా ముందు మనకి నమూనా తెలియాలి. ఇది మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. లేదంటే రేపు అన్నీ అయిపోయినాక ఆయన వచ్చి దీన్ని మొత్తాన్ని కూల్చే ప్రమాదం ఉంది. చాలా డేంజర్గా ఉండాలి. ఇప్పుడు కూడా ప్రవక్త అనేక సార్లు ఆయన చరిత్రను ఎక్కువ చదువుతా జరిగింది చెప్తా ఉంటాడు. ఎందుకంటే దావీదు కూడా మనం చూస్తే అబ్షాలోం యుద్ధానికి, అబీమెలెకు అనే యుద్ధానికి వెళ్ళిపోయినప్పుడు ఒక స్త్రీ పైనుంచి తిరగల మీద రాయి కిందేసి చంపింది. ఆ అంశాన్ని వీళ్ళకి బోధిస్తూ ఉన్నాడు. ఎందుకు? ఒకసారి ఒకళ్ళు చేసిన తప్పు మనం నేర్చుకోకపోతే మనం చేసే అవకాశం ఉంది. సో మన పూర్వీకులు గొప్ప గొప్ప ఉద్యమాలు, గొప్ప గొప్ప సేవకులు వచ్చినా కూడా వాళ్ళు ఇండిపెండెంట్గానే ఇలాగే స్టార్ట్ అయ్యారు. కొద్ది కాలం తర్వాత మరి ముఖ్యంగా అసెంబ్లీస్ ఆఫ్ గాడ్, పెంతెకోస్తు చరిత్ర కనుక మనం చూస్తే వాళ్ళు ఫస్ట్ ఇండివిజువల్గా ఒకటైపోయి తర్వాత సేవకుల కూటాలయ్యి, ఆ సేవకుల కూటాలే ఈరోజు పెంతెకోస్తు సంఘాలు సంఘ శాఖలుగా మారడానికి కారణం, మెయిన్ కారణం. సేవకుల కూటాలు దేవుడి ప్రణాళికే, కానీ వాళ్ళు వాక్య మాదిరిలో, వాక్య నమూనాలో కాకుండా వేరొక రూట్లో కట్టిన దానికి ఈరోజు పెంతెకోస్తు సంఘాలన్నీ అయినాయి. మీరు ఎవరైనా చరిత్ర వెళ్ళిపోయి ఎలా అసెంబ్లీస్ ఆఫ్ గాడ్ వచ్చిందో అలా పెంతెకోస్తు సంఘాలు మధ్యలో వచ్చినప్పుడు ఎక్కడికక్కడ దేవుడు సేవకులను లేపాడు, ఎక్కడికక్కడ ఆయన కార్యాలు జరిగిస్తూ ఉన్నాడు, ఎక్కడికక్కడ ఆ ప్రదేశాల్లో ప్రభు బలంగా ఆత్మతో ఆయన నడిపిస్తూ వచ్చాడు. ఆ తర్వాత ఏమైంది? వీళ్ళు కలుసుకోవటం, వీళ్ళ ప్రణాళికలు, వీళ్ళ ఉద్దేశాలు ఏంటంటే మెల్లమెల్లగా మారటం. ప్రింటింగ్ ఎవరు పెట్టాలి, అందరూ కలిసి ఒక ప్రింటింగ్లోకి రావాలనుకోవటం. తర్వాత ఒక జిల్లాకు ఒక అధికారి ఉండాలని ప్లాన్ చేయటం. తర్వాత కంబైన్డ్గా ఒక మనీని ఒక కంబైన్డ్ సిస్టమ్ లాగా పెట్టుకుందాం అనుకోవటం.
కొంచెం 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 సాతానికి ఛాన్స్ ఇచ్చుకుంటూ వెళ్ళిపోతే అది చివరికి ఒక మానవ నాయకత్వంగా, చివరికి ఒక శాఖలాగా. ఈరోజు పెంతెకోస్తు సంఘాల్లోనే బలమైన శాఖ ఏంటంటే ఏజీసీ, అసెంబ్లీస్ ఆఫ్ గాడ్. రేపు మనం గనక ఆ నమూనాని ఫాలో అవ్వకపోతే రేపు ఇది వర్తమాన అసెంబ్లీస్ అయ్యే అవకాశం ఉంది, డౌట్ లేదండి. అయితే మనకు నమూనా ఏంటో తెలియాలి. తెలిస్తేనే ఆ నమూనా ప్రకారం నువ్వు కట్టగలవు. ఎందుకంటే ఐక్యత కావాలని ఆల్రెడీ రోము అందరినీ ఐక్యతపరుస్తుంది, ఐక్యపరచాలని ఆల్రెడీ ఐక్యరాజ్య సమితి ఐక్యపరుస్తుంది, అన్ని మతాలని ఐక్యపరుస్తున్నారు, అన్ని సంఘాలను ఐక్యపరుస్తున్నారు. ఇక్కడైతే ఆల్రెడీ అన్ని సంఘాలు భేదాలు పక్కన పెట్టి మరి అవుతున్నాయి. మరి వధువు కూడా ఐక్యపరచబడాలంటే మనకు ఒక నమూనా ప్రభు ఇచ్చి ఉన్నారు. ప్రియులారా, ఆ నమూనా ప్రకారం కడితేనే ఆయన వచ్చి ఆశీర్వదిస్తాడు. దేవుడు ఒక నమూనా ఇచ్చాడు మోషేకి. ఆయన ఆ కొండ మీద చూసిన నమూనా ప్రకారం కడితేనే అక్కడ అభిషేకం దిగి వచ్చింది. ఆ మేఘస్తంభం వచ్చి ఎప్పుడైతే నింపాడంటే దేవుడు ఎలా ఇచ్చాడు మొత్తం అలాగే కట్టాడు. ఇందాక కూడా మనం చూసాం, సహోదరుల ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు, ఎంత మనోహరము. అది హెర్మోను కొండల మీద నుంచి, అహరోను తల మీద నుంచి కింద దాకా వచ్చిన తైలం వలె ఉందని. ఆ తైలమే పరిశుద్ధాత్మ అభిషేకం. కానీ అది ఎప్పుడు వస్తుంది? అదే మాదిరిలో కడితే వస్తుంది. ఆయన ఎలా చెప్పాడు అలాగే చెప్తే మనం చేస్తేనే వస్తుంది. అసలు ఎలా చెప్పాడో కూడా తెలియకపోతే ఇక నువ్వు ఎలా కడతావో కూడా, అసలు ముందు ఎలా కట్టాలో కూడా తెలియదంటే ఇక నువ్వు ఆటోమేటిక్గా నువ్వు రాంగ్ వెళ్ళటానికి ఛాన్స్ ఎక్కువ. అవునా కాదా? అసలు ప్రవక్త సేవకుల కూటాలు పెట్టాలని చెప్పాడా వద్దా? చెప్తే ఎలా పెట్టుకోవాలన్నాడు. ఈ విషయంలో ప్రతి వారికి స్పష్టమైన అవగాహన ఉండాలి. ఎట్లాగైతే బాప్తిస్వం గురించి అలాగే మనకి ప్రతి దాని గురించి స్పష్టమైన అవగాహన ఎంత ఒక సేవకులుగా అవసరమో, ఈయనకి కూడా ఆ విధమైన అవగాహన మనకు చాలా అవసరం. సో మనం ఆల్రెడీ కొంతసార్లు అయితే ధ్యానించాం. మరి బహుశా ఇది బ్రదర్ లైవ్ పెడుతున్నారు కాబట్టి వేరే వాళ్ళు కూడా చూడొచ్చు. తెలుసుకోవాలండి. ప్రవక్త సేవకుల మీటింగులో విడిపోయిన సంఘాలను కలపడానికో, 10 మంది కలిపి ఒక గుంపు అవటానికో ఈ ఉద్దేశాల కోసం మనం పెట్టలేదు. లేదా మనం ఏదో చేద్దామనో కాదండి. దానికి ఒక 3 ఉద్దేశాలు. మనం ఆల్రెడీ యేసుపక్షం నిలుచుట అనే ఒక వర్తమానం అచ్చంగా సేవకులనే పిలిచి ప్రవక్త ఆయన ఎలాంటి సేవకుల కూటాలు జరగాలో అన్నది ఆ అంశంలో బోధించారు. ఆయన ఇది బోధించారని చెప్పడానికి కాదు, కానీ మనం అందరం దాన్ని స్పష్టంగా ఎరిగి ఉండాలి అన్నది నా యొక్క చిన్న విన్నపం మాత్రమే. ఎందుకంటే అది తెలియకపోతే రేపు మనం ఇలా చిన్న పెద్ద కూటాలు అవుతూ, రేపు ఇది బొంబాయిలో ఒక సేవకులు ఉన్నారు. మరి ముఖ్యంగా ఆయనైతే మా సేవకుల మీటింగ్ డైరెక్ట్గా మీ వర్తమాన WCC ఎలా ఉందని ఫోన్ చేస్తారు. డైరెక్ట్గా వర్తమాన WCC ఆయన పేరు పెట్టేశారు ఆల్రెడీ, వర్తమాన WCC. ఎందుకు? ఆడ కూర్చుంటారు. సేవకులం కదా, మనకు వాక్యం ఎందుకు? మీరు అది చెప్పండి ఇది చెప్పండి, 10 నిమిషాలు మాట్లాడుకోవడం, డిస్కషను, ఏదో కొన్ని సహవాసం కోసం అంటారు. సేవకుల మీటింగ్ సహవాసం కోసమా, లేదా మనుషులు కలుసుకోవడం కోసమేనా, లేదంటే ఏ ఉద్దేశం కోసం ప్రవక్త ఆశిస్తున్నాడు? అది స్పష్టంగా తెలియాలి ప్రియులారా. తెలియకపోతే చాలా చాలా డేంజర్. మనం ఎవరితో పోరాడుతున్నామంటే మనకంటే జ్ఞాని అయిన శత్రువుతో పోరాడుతున్నాం. ఆత్మ కలిగిన సంఘమే ఓడిపోయిందండి. ఎఫెసు సంఘం ఆత్మ లేని సంఘం కాదు. ఆత్మ కలిగి అంత వర్తమానికుడు నుండి అంత గొప్ప యేసు ప్రభుతో ముఖాముఖి అనుభవం ఉన్న ఆ సింహం అభిషేకం ఉన్న సంఘమే ఓడిపోయింది. వాళ్ళు ఎక్కడ ఓడిపోయారో మనకు తెలిసినప్పుడే అక్కడ మనం జాగ్రత్త పడితేనే మనం అక్కడ పడిపోకుండా ఉండే అవకాశం ఉంది. లేదంటే చాలా డేంజర్. ప్రతి వారికి కూడా ఏ ఉద్దేశం కోసం ప్రవక్త సేవకుల కూటాలు జరగాలి అన్నాడు. మొదటగా చెప్పాం, ముందులో పాస్టర్ల మీటింగ్ అనుకునే వాళ్ళం. ప్రవక్త ఏనాడు పాస్టర్ల మీటింగ్లు అని పెట్టలేదు, కానీ సేవకుల కూటాలు అన్నాడు. దాని అర్థమే సేవకుల్లో పాస్టర్లు ఒక్కరే కాదు, 4 ఏళ్ళు కూడా ఉండాలి. నాకు చెప్పినట్టుగా 1 వేలుతో మనం ఏ పని చేయగలమా? చేయలేమండి. 4 ఉంటేనే గొప్పదే ఇది, అయినా 4 అవసరం. సో తర్వాత దాని ఉద్దేశాలు కూడా మన వర్తమానంలో చూస్తే 3 ఉద్దేశాలు చెప్పాడు. ముందుగా మనము ఆత్మలో వాక్యములో ఐక్యత సాధించాలి అంటే మన మధ్యలో ఉన్న ప్రశ్నలు సాల్వ్ అవ్వాలి. ప్రశ్నలు సమాధానాల గురించి వాటి గురించి ఆయన చెప్పాడు. అందరూ కలిసి కూర్చున్నప్పుడు ఆ ప్రశ్నను రాస్తూ దాని గురించి నెలంతా చదువుకొని వస్తూ అక్కడ ఒక పెద్ద సేవకుని పెట్టుకొని ప్రార్థించడానికి ఒక ప్రోగ్రామ్ అంతా ఉంది. మనం ఆల్రెడీ కొన్నిసార్లు ఇంతకుముందు పోయినసారి కూడా చూసుకున్నాం. రెండవది, ఆయన యవ్వనస్తులైన సేవకుల్ని తర్ఫీదునివ్వటానికి అన్నాడు. మూడవది, రెవల్యూషన్ అన్నది ఒకేసారి అనేకులకు చేరటానికి అని. ఒకసారి ఇక్కడికి వెళ్ళి అక్కడికి వెళ్ళి కాదు, కానీ ఒకేసారి అన్ని సంఘాలకు చేరటానికి అని. సరే, అయితే ఆయన చెప్పినప్పుడు ఇది మరీ హెచ్చరిక చేయాలనిపించింది. ఎందుకంటే ఐక్యం అవ్వాలి.
కరెక్టే. కానీ అక్కడ చెప్పాడు మనం ఎందులో ఐక్యం అవ్వాలన్నాడు? యూనిటీ ఆఫ్ ది ఫెయిత్, అంటే విశ్వాస విషయంలో ఐక్యం అవ్వాలి. అసలు ఈరోజు సంఘాలు మేము సంఘ శాఖలు వదిలిపెట్టి ఎందుకు బయటకు వచ్చాం? అక్కడ మనకు స్నేహితులు లేరా, బంధువులు లేరా, ప్రేమించేవాళ్ళు లేరా? ఎందుకు మనం కలిసి ఉంటున్నాం? అసలు ఒక్కటే మన మెయిన్, మనం వాక్యాన్ని బట్టి బయటకు వచ్చాం. మన సహవాసాన్ని వాక్యాన్ని బట్టే, మన త్యాగం అన్ని వాక్యాన్ని బట్టే. సో మనం వాక్య విషయంలో, వాక్య జ్ఞానములో, ప్రేమలో మనం ఐక్యం అవ్వాలి ప్రియులారా. వాక్యాన్ని పక్కన పెడితే మానవ ప్రేమ కూడా డేంజర్. బైబిల్ చెప్తుంది, మా బంధువు కదా ప్రవక్త వాళ్ళ కొడుకు సేవ చేయొచ్చా అంటే మానవ ప్రేమ చేయమునే ఆయన ప్రేరేపిస్తుంది. కానీ దేవుని వాక్యం చెప్తుంది అతని యొక్క వివాహం వాక్యానికి విరుద్ధమని. ఒక మనిషిగా ప్రవక్త అనుకున్నాడు, నా తర్వాత నా కొడుకు ప్రవక్త అవ్వాలి, నా తర్వాత నా కొడుకు వారసుడు అవ్వాలి. అది ఒక మానవ తలంపు. కానీ దేవుని వాక్యం ఎప్పుడైతే వచ్చిందో అది ఏర్పరచబడిన వారికి వెళ్తుందని చెప్తుంది. ప్రియులారా, మనం గనక మానవ ప్రేమ, మనిషి తలంపులు ఇవి ముందుకు తీసుకువెళితే మనము కూడా మన పితరులు, మన పూర్వీకులు చేసినట్టుగా మనం కూడా మోసపోయే ప్రమాదం ఉంది. కనుక కొంచెం జాగ్రత్తగా ఉండాలని ప్రేమపూర్వకంతో మనవిస్తున్నాను, అంతే తప్ప ఐక్యతకి వీటన్నిటికీ నేను వ్యతిరేకం కాదు, అలా కూడా అనుకోవద్దు. ఆమేన్. సరే, ఆల్రెడీ ఎన్నో విషయాలు చెప్పుకున్నాం. నాకు కొంచెం 5 రకాల పరిచర్య గురించి ప్రవక్త ఎందుకు అవసరమో కొంచెం చెప్పాలని భారం కలిగింది. 5 రకాల పరిచర్య దేవుడు పాత నిబంధనలో కూడా, కొత్త నిబంధనలో కూడా దేవుడు సేవకులను ఎన్నుకున్నాడు. మనకు ఆల్రెడీ సేవకులతో పనిచేస్తున్నాడు. ఆయన సేవకులను ఎన్నుకొని వాళ్ళ చేత పని చేపించడం కాదు, కానీ ఆయన చేస్తూ వారితో చేపిస్తున్నాడు. అందుకని మనం ఆయనతో జత పనివారం, మనం ప్రధాన పనివారం కాదు. మనం ఇల్లు కడుచున్నప్పుడు నిజానికి ఏంది, కట్టే ఓనర్ పక్కన ఉంటారు, కింద ఎలక్ట్రీషియన్, మేస్త్రి అందరూ వచ్చి వీళ్ళు పని చేస్తారు. కానీ మన దేవుడైతే అలా కాదు, ఆయన పని చేయించునే మనల్ని పని చేయిస్తున్నాడు. మోషేని కూడా బయట తీసుకొస్తున్నప్పుడు ఆయన ఐగుప్తులో నుంచి తీసుకొస్తున్నాడు, అలాగే మోషేని వాడుకుంటున్నాడు. దేవుడు పాత నిబంధనలో సేవకులను ఇచ్చినప్పుడు పాత నిబంధనలో ఉన్నంత స్పష్టత కొత్త నిబంధనలో లేదండి. ఇది చాలా ఆశ్చర్యం. ఇంత పరిపూర్ణమైంది వచ్చి సేవకుల విషయంలో కొత్త నిబంధనలో స్పష్టత లేదు. ఉదాహరణకి పాత నిబంధనలో దేవుడు లేవీయులను లేవీయులు ఉన్నారు, ఆయనకి యాజకులు ఉన్నారు, ప్రధాన యాజకులు ఉన్నారు, న్యాయాధిపతులు ఉన్నారు. అలాగే వాళ్ళు ఒకవేళ తప్పు చేసిన తర్వాత రాజులను పెట్టుకోవాలంటే మధ్యలో పెట్టుకున్నప్పుడు కూడా ఏ సేవకుడు ఏమేం పని చేయాలో చెప్పాడు ఆయన. రాజు ఉంటే ఏం చేయాలి, న్యాయాధిపతి ఏం చేయాలి, ప్రధాన యాజకుడు ఏం చేయాలి, యాజకుడు ఏం చేయాలి, లేవీయులు ఏం చేయాలి, వాళ్ళ బాధ్యతలు, వాళ్ళ పనులు. లేవీయుడు కట్టెలు తీసుకురావాలి, నీళ్లు మోయాలి, బలిని కడగాలి, లేదంటే తర్వాత గ్రంథాలు రాయటంలో లేవీయులు వాడేవారు. యాజకుడు ఏం పని చేయాలి, యాజకుడు ఏం బలి ఇవ్వాలి, ప్రధాన యాజకుడు ఏ పని చేయాలి, న్యాయాధిపతి ఏం పని చేయాలి, అందరూ సేవకులే. ప్రతి వారి బాధ్యతలు, ప్రతి వారి పనులు ప్రభు విభజించి చెప్పాడు. కానీ అట్లా కొత్త నిబంధనలో చెప్పలేదు. అదే మెయిన్ సమస్య. ఆయనకి అసలు కొత్త నిబంధనలో సేవకుల పని చెప్పడం తర్వాత అండి, అసలు పౌలు వచ్చే వరకు ఆయన ఎంతమంది సేవకులు ఉన్నారన్న విషయాన్ని కూడా చెప్పలేదు. అంటే ఎన్ని రకాల సేవకులు ఉన్నారో కూడా చెప్పలేదు. అపోస్తులు అన్నారు, ఆ తర్వాత అపోస్తులు వెళ్ళిపోయి కొంతమంది పెద్దలను అభిషేకించారు, అంతే వాళ్ళకు తెలుసు. అందులో కొంతమంది సువార్త చేశారు. అసలు సేవకుల్లో ఎన్ని రకాలు ఉంటారో, అసలు దేవుడు ఏమేమి సేవకులు ఉంటారన్న విషయం కూడా వాళ్ళకి బయలుపరచలేదు. కానీ ఎప్పుడైతే పౌలు వచ్చాడో అసలు సేవకుల్లో 5 రకాలు ఉన్నారని, ఆయన 5 రకములైన పరిచర్యలు కలిగి ఉన్నాడని ఈ ప్రత్యక్షత దేవుడు పౌలుకి ఇచ్చాడు. అంతకుముందు ఎవరికి ఇవ్వలేదండి, అవునా కాదా? పౌలుకి ఇచ్చాడు, కానీ ఎవరెవరు ఏమేమి పని చేస్తారో చెప్పలేదు. సంఘానికి పాస్టర్ ఉంటాడు, పాస్టర్ కింద అపోస్తలుడు, ఎవాంజలిస్ట్ ఉండాలి. పౌలు రాయబడలేదు ఎవాంజలిస్ట్ ఇలా ఉండాలి, లేదంటే ప్రవక్త ఇలా ఉండాలి, అపోస్తలుడు ఇలా ఉండాలి, ఏమీ రాయబడలేదండి. ఇదే బాధ. అసలు మనకి కనుక రాసి ఉంటే అసలు మనకి 5 రకాల పరిచయం మీద వచ్చే ప్రశ్నలు అన్నీ అయిపోయి ఉండేవి. రాయలు మనం అనుకుంటాం, ఇలా పాస్టర్ ఉండాలి, ఇలా ఎవాంజలిస్ట్ ఉండాలి, ఇది ఉండాలి. ఆయన రాయలేదు. మరి ఆయన రాయలేదు అంటే, కానీ బైబిల్ చెప్తుంది 7వ దూత పలుకు దినములలో ఇవన్నీ సమాప్తం అవుతాయి అని. అంటే ఏవో కొన్ని వదిలిపెట్టాడండి మొదటి కాలానికి. మనకు తెలుసు ఆయన అనేక సంగతులు బోధించలేదు. పౌలు అన్నాడు, నేను కొంత మట్టుకే ఎరుగుదును, పరిపూర్ణమైంది వచ్చినప్పుడు ఇది నిరర్ధకమైపోతుంది. నిరర్ధకమైపోతుందంటే వేస్ట్ అవుతుందని కాదు, ఇందులో ఏవైతే కనపడలేదో అవి కూడా కనపడతాయి అని అర్థం. సో పౌలుకి 5 రకాల పరిచయాలు ఉన్న సంగతే తెలిసింది, కానీ 7 దూతలు ఉన్నారన్న విషయం ఆయనకు తెలియదు. అసలు ఆయన దూత అన్న విషయం ఆయనకు తెలియదు, మనకు తెలుసు. ఇది గొప్ప విషయం మరి, అవునా కాదా? అసలు దూత పని ఏంటో, దూత బాధ్యత ఏంటో ఆయనకు కూడా తెలియదు ప్రియులారా. కానీ మనకు తెలుసు. మనకు తెలుసు దాన్ని పక్కన పెడదాం, మనకి ఏం తెలుసో పక్కన పెడదాం.
ఈరోజు పౌలు రాసిన దాన్ని బట్టి బయట ఉన్న ప్రజల మధ్యలో అనేక సమస్యలు. పౌలు 5 రకాల పరిచర్యలే కాదు, ఇంకా లోనకొచ్చి కొన్ని పదవులు ఎక్స్ట్రా పెట్టాడు. మనం మొదటి తిమోతి గ్రంథంలో చూస్తే బిషప్ అనే పదాన్ని పౌలు ఇంట్రొడ్యూస్ చేశాడు. అసలు 5 రకాల పరిచర్యలు ఉన్నారని చెప్పి, పరిచారకులు ఉన్నారని చెప్పి ఎఫెసీ గ్రంథానికి రాసినప్పుడు అందులో అపోస్తలుడు ఎలా ఉంటాడో, అపోస్తలుడు అంటే వెళ్ళి ఇలా చేస్తాడు, ప్రవక్త ఇలా చేస్తాడు, లేదంటే సువార్తికుడు ఇలా చేస్తాడు, ఏం మెన్షన్ చేయలేదు ఆయన. ఎందుకంటే ఆయనకి అది ఇవ్వబడలేదు. ఇక్కడ పౌలు తిమోతిలోకి వస్తూ తిమోతిలో ఆయన 3వ అధ్యాయంలో కొత్త పదాన్ని తీసుకొస్తున్నారు. ఇంకొక రకమైన సేవకుడిని తీసుకొస్తున్నారు. ఇదే ఎవడైనాను అధ్యక్ష పదవిని అన్నాడు. దీని తెలుగులో అధ్యక్షుడు అని రాస్తారు, ఇంగ్లీష్లో బిషప్ అని ఉంటుంది. ఇది బిషప్ అని ఎప్పుడైతే ఉందో ఇక కొంతమంది అవగాహన ఏంటంటే ఈ 5 రకాల పరిచర్యలు ఉన్నారు, బిషప్ అని ఆయన వీళ్ళకంటే పైన హెడ్ కావచ్చు కొంతమంది అవగాహన అది. ఆ తర్వాత పౌలు కింద మళ్ళా 14 అక్కడ కిందకు వచ్చేసి 8వ వచనంలో అక్కడ పరిచారకులు అని రాస్తే తెలుగులో ఉంటుంది, కానీ ఇంగ్లీష్లో డీకన్స్ అని ఉంటుంది. పౌలు మళ్ళీ డీకన్స్ అనే కొత్త పోస్టును తీసుకొస్తున్నాడు. ఆల్రెడీ పౌలు వాడిన 5 ఆఫీసులే అంతకుముందున్న సేవకులందరికీ తెలియనివి. అవే కొత్త విషయాలు అయితే ఇక్కడ కొత్తగా బిషప్ అని, డీకన్ అని, తర్వాత ఈ రెండింటిని కింద మళ్ళీ ఎల్డర్స్ అని చెప్పి వాడుతూ ఉన్నాడు. అపోస్తలకు తెలిసింది ఎవరంటే అపోస్తలు, ఎల్డర్స్ ఉన్నారు. అంతకు మించి పౌలు వచ్చే వరకు వాళ్ళకి తెలీదు. పౌలు వచ్చి అసలు 5 రకాల సేవకులు ఉన్నారని చెప్పాడు. తిమోతికి రాసేటప్పుడు 5 రకాల సేవకులు ఎవరెవరు ఎలా ఉంటారో రాయాలి, అది కూడా వదిలిపెట్టేసి డైరెక్ట్గా బిషప్ గురించి, ఒక డీకన్ గురించి, ఎల్డర్ గురించి రాసి వదిలేశాడు. ఈ విషయాలు అర్థం కాకనే అనేక సంఘాల్లో సమస్యలు. సేవకులు అంటే మరి ఎవరు? ఈవెన్ అందులో ఏ సేవకుడు అర్హత ఏంటో కూడా రాయలేదు. బిషప్ అర్హత ఏంటో రాశాడు, డీకన్ అర్హత ఏంటో రాశాడు, అలాగే ఎల్డర్ అంటే ఎవరో వాళ్ళ బాధ్యతలు ఏంటో రాశాడు. మరి పౌలు అసంపూర్ణంగా వదిలేశాడు. దీన్ని బట్టి కొంతమంది అవగాహన వర్తమానంలో కూడా ఏమంటారంటే బిషప్ అంటే ఓవర్సియర్. పౌలు ఎఫెసీ వాళ్ళకే మళ్ళీ ఆయన 3వసారి తిరిగి వస్తున్నప్పుడు అపోస్తల కార్యాలు 20వ అధ్యాయము ఆయన 17-18 వచనాల్లో మాట్లాడుతూ పరిశుద్ధాత్మ దేనిపై మిమ్మల్ని పై విచారణకర్తలుగా పెట్టానో అనే పదాన్ని వాడతాడు. సో ఈ పదాన్ని కూడా తీసుకొని కొంతమంది ఏమంటారంటే ఒక పాస్టర్ అంటే కొంతమంది సేవకులు ఉంటారు, ఆ సేవకుల పైన బిషప్ అని ఆయన కొంచెం ఓవర్సియర్గా ఉంటారు అని. సో రకరకాల అవగాహనలు, రకరకాల అపోకలు, రకరకాల అండర్స్టాండింగ్లు వీటిలో ఉన్నాయి. మరి ఇవి ఎవరు చెప్పాలి? ఎప్పుడు చెప్పాలి? ఎప్పుడు చెప్పబడతాయి? మరి ఒకవేళ వాక్య ప్రకారంగా, వర్తమాన ప్రకారంగా 7వ దూత పలుకు దినములలో సమస్త మర్మాలు విప్పబడతాయనేది సత్యమైతే ఇవన్నీ విప్పబడి ఉండాలి. ఇవన్నీ ఆల్రెడీ చెప్పేసి ఉండాలండి. బైబిల్ చెప్తుంది ఆల్రెడీ సమస్తం విప్పబడతాయని. అన్ని చెప్పబడి ఉంటాయి అంటే ఇప్పుడు మనకి అన్నిటి గురించిన స్పష్టమైన అవగాహన రావాలి. ఇవన్నిటి గురించి కేవలం ప్రవక్త వర్తమానాల్లో మాత్రమే ఉంటుంది. ఎందుకంటే రకరకాల అవగాహనలు. కొంతమంది ఏమంటారంటే ఒక పాస్టరే ఎవాంజలిస్ట్ చేయొచ్చు, పాస్టరే అపోస్తలుడు అవ్వచ్చు అని కొంతమంది చెప్తారు. కొంతమంది ఇంకొకలాగుండి కాదు, ఎవాంజలిస్ట్ పాస్టర్ కింద ఉండాలని చెప్తారు. కొంతమంది ఏమో దశంభాగాలు పాస్టర్ తీసుకోవాలి, వీళ్ళు ఇంకోటి తీసుకోవాలి. కొంతమంది ఏమంటారంటే వర్తమానికుడు దూత ఎవరైతే ఉన్నారో ఆయన 5 ఆఫీసుల్లో పనిచేస్తాడు. కొంతమంది ఇంకోలా చెప్తారు, ఒక ఆయన ఫస్ట్ పాస్టర్ అవుతాడు, కొంచెం పైకి వస్తే ఎవాంజలిస్ట్ అవుతారు, పైకి వస్తే ఆయన ఇంకా పై ఆఫీస్ పెరుక్కుంటా పోయి సువార్తకి చివరికి అపోస్తలుడు అయిపోతాడు అని. మరి ఇవన్నీ తెలియాలంటే మనం చదవాలి పిల్లారా. మనం లోన వెళ్ళి చదవటం మొదలు పెడదాం. మనకి స్పష్టమైన అవగాహన ఎత్తబట్టానికి ముందు ప్రతి కార్యాలయం ఏంటో, ఈ కార్యాలు స్పెషల్ అయినవా లేకపోతే కలిపి ఉన్నాయా? ఒక వ్యక్తిలో ఒకే ఆఫీస్ ఉంటుందా, 2-3 ఆఫీసులు ఉంటాయా? ఇందులో పరిపూర్ణ చిత్తం ఏంది, అనుమతి చిత్తం ఏంది? ఏ ఆఫీసులో ఉంటే ఎలా ఉంటారు, ఏ ఆఫీసులోకి ఉండే వాళ్ళకి ఎలాంటి వాళ్ళని పిలుస్తాడు? ఏమి రాయలే పౌలు, ఏమీ రాయలేదు. ఎవాంజలిస్ట్ అంటే మండుచున్న గోళం పౌలేం రాయలేదు. అపోస్తలుడు అంటే ఇలా ఉంటాడు పౌలేం రాయలేదు. కానీ కొన్నిసార్లు ఆయన మెన్షన్ చేశాడు. తిమోతికి అన్నాడు నువ్వు సువార్తికుని పని చెయ్యి అన్నాడు. ఆ పని ఏంటో చెప్పలేదు. సువార్తికుడు పని చెయ్యి. తీతుకు చెప్పాడు నిన్ను క్రేతులో ఎందుకు వదిలిపెట్టానంటే అక్కడ సంఘాలని క్రమపరిచి వారిపై సేవకుల్ని పెట్టడానికి అన్నాడు. అంటే ఒక ఎవాంజలిస్ట్ పోయి పాస్టర్లు అభిషేకిస్తాడా? అట్లా కనపడుతుంది అక్కడ చదువుతుంటే.
మన సొంత తలంపులు కాదు, సొంత ఆలోచనలు కాదు. వాక్యము అన్నది పౌలుకి బయలుపరచింది. ఈ కాల ప్రవక్తకు దేవుడు ఆల్రెడీ బయలుపరిచాడు. మనకు అవన్నీ స్పష్టంగా తెలియాలంటే మనం చదవాలండి. ప్రతి వారు చదవాలి. చదివితేనే దేని బాధ్యత ఏంటో అర్థమవుతుంది. ఏ రెస్పాన్సిబుల్. పౌలు అపోస్తలుడు అన్నప్పుడు అపోస్తలుల గురించి మాత్రం మనకి 2 కొరింథీ 9వ అధ్యాయంలో ఆయన మాట్లాడుతాడు. అపోస్తలుల యొక్క చిహ్నములు నాలో స్పష్టముగా కనపడెను, నా అపోస్తలత్వానికి ముద్ర మీరే అన్నాడు. సో జస్ట్ లైట్ హింట్ ఇచ్చాడండి, కానీ లోనకి వెళ్ళలేదు. సో వీటిని మనం చదవటం అవసరం. మనం ఇంకా పై కాదు, కానీ మనం లోనకి వెళదాం. ఎక్కువ చెప్పాలి నాకు ఆశ లేదు. ఇవి తెలుసుకోవాలంటే వర్తమానం అవసరం అన్న పాయింట్ని స్ట్రెస్ చేద్దామని మాత్రమే వచ్చాను. ఇవన్నీ కేవలం వర్తమానాల్లో దాగి ఉన్నాయి. మనం పైన కాకుండా లోపల ఎవరి పని ఏంటో, ఎలా ఉంటుందో, దేవుడు ఎవరిని ఎందుకు పిలిచాడో, ఎవరి కార్యాలయం పని ఏంటో, ఎవరి రెస్పాన్సిబిలిటీ ఎంతో, ఎవరి బాధ్యత ఎంతో. ఒకవేళ పాత నిబంధనలో రాయబడినట్టు కొత్త నిబంధనలో కనుక ఉండుంటే మనకు ప్రాబ్లం లేదు. కొంతమంది అంటారు పాస్టర్ మాత్రమే ప్రభురాత్రి భోజనం ఇవ్వాలి, పాస్టర్ మాత్రమే బాప్తిస్మం ఇవ్వాలి, మిగిలిన వాళ్ళు ఇవ్వకూడదు. మరి ఏం తెలియదు, ఏం చెప్తుంది వాక్యం? నిన్న ఒకరోజు ఒక విశ్వాసి నన్ను, ఏమండి ఒక ఎవాంజలిస్ట్ వచ్చి సంఘంలో పాస్టర్ని ఓటేపించొచ్చా అని అడిగాడు. ఎవాంజలిస్ట్ వచ్చి పాస్టర్ని అభిషేకించొచ్చా అన్నాడు. నాకన్నా పెద్ద పాస్టర్లకే ఇంకా ఈ ప్రశ్నల సమాధానం తీరలేదు బాబు, కాబట్టి మాకు ముందు తీరిన తర్వాత మేము మీకు చెప్తాంలే అన్నాడు. ఎన్నో ప్రశ్నలు వేసాడు ఆయన. వాళ్ళందరికీ తెలియాలంటే మనం తెలుసుకుందాం, మనం ప్రతిదీ తెలుసుకుందాం. 7వ దూత పలుకు దినముల్లో సమస్త మర్మాలు విప్పబడ్డాయి కాబట్టి, సమస్త ప్రణాళిక విప్పబడింది కాబట్టి, ఈ వధువు పూర్తిగా అన్ని ఎరిగిందై ఉంటుంది కాబట్టి అన్ని తెలుసుకుందాం. ఆమె ఇంతే. దేవుడి వాక్యాన్ని దీవించలాగానే చిన్న ప్రార్థన చేస్తాం. థ్యాంక్ యూ లార్డ్. స్తోత్రం ప్రభువా, మమ్మల్ని ఇంకను జ్ఞానంతో వాక్యంతో నింపండి తండ్రి. మేమేదో హెచ్చరిక చేయాలని కాదు, కానీ దేవా నీ ప్రణాళికలు మేము తప్పిపోకూడదని, మేమందరం ప్రేమలో నీ ఐక్యతలో ఇంకా ఎదగాలని, అలాగే వాక్యం వెళ్ళాల లోతైన ఆసక్తిలో ఆశలు మేము వెళ్ళాలని భారం మాలో ఇంకా దయచేయండి. మమ్మల్ని అందరినీ విశ్వాసంలో ప్రేమలో ఇంకను ఐక్యపరచండి ప్రభువా. నిత్యంగా నీ కృపలో ఇంకను ముందు మనము మరి నిజమైనటువంటి వధువు ఐక్యం అవ్వాలని ప్రార్థన చేద్దాం. ఎంతమంది ప్రార్థన చేయడానికి ఇష్టపడుతున్నారండి? మరి ఎందుకంటే కొంతమంది మరి అది ఇష్టం ఉండదు, నిజమైన వధువు కూడా ఐక్యం అవ్వడం ఇష్టం ఉండదు. వాళ్ళకి ఎలా ఉంటారంటే వాళ్ళే అలా ఉంటూ ఏదో జస్ట్ ఇలా సెకండ్ హ్యాండ్ ఫెలోషిప్ అంతేదంతానే అని తెలుసు అని చెప్పి చెప్పేది ఏంటంటే వధువు ఐక్యవాలని ఎంతమంది కోరుకుంటున్నారు? దాని స్తోత్రగలుడు కాక అసలు వధువు ఉందని నమ్ముతున్నారా? అసలు వధువు ఉందంటారా? ఎందుకంటే ఆయన ప్రవచించాడు, ఉంటది ముడత మచ్చ కలంకం లేని ఒక వధువు ఉండి తీరుతుంది. ఎందుకంటే ఆల్రెడీ బైబిల్లో ప్రాపస్ ఇది ప్రవచనం. అది దేవుడు పలికాడంటే ఖచ్చితంగా ఉండి తీరవలసిందే. అంచేత మరి అందులో మనము భాగపుస్తులుగా ఉండాలని ఆశపడదాం, ప్రార్థిద్దాం. మరి దేవుడు ఐక్యతను భవిష్యత్తులో మరి బ్రదర్ చెప్పినట్లుగా ప్రేయర్ టీమ్గా మరి ప్రార్థన కోటాలు కూడా కలిగి ఉండడం మంచిది. ఆ విధంగా వెళ్తే ఒక వధువు చక్కగా ఐక్యమవుతుంది. ఎందుకంటే బ్రహ్మ గారు చెప్పాడు, మరి ఎప్పుడైతే వధువు ఐక్యమవుతుందో గొప్ప అనాయింటింగ్ అభిషేకం మన మీద రావడం కూడా జరుగుతుంది. ఖచ్చితంగా దేవుడు రుజువు చేస్తాడు వధువుని. మరి ఆమె వెళ్ళిపోతుంది కూడా. దానికి స్తోత్రగలను కాక మన బ్రదర్ కూడా చెప్పాడు, ఆ బాతులన్నీ వెళ్ళిపోయేటప్పుడు అవన్నీ కూడా ముందు ఐక్యమవలసి వచ్చింది. అప్పుడు అందులో నాయకుడు బాతు పైకి వెళ్ళి టేకప్ చేసుకోవాల్సి వచ్చింది. అది ఆంక్ హాంక్ అది ఎప్పుడైతే అరిచిందో ఈ బాతులన్నీ దాన్ని వెంబడించినప్పుడు అవి ఆ యొక్క శ్రమల నుండి తప్పించుకుని దూరంగా పారిపోయినాయి. అదే మనకు జరగబోతుందని చెప్పారు ఆయన. అంచేత ఖచ్చితంగా మరి అలాంటి యునైటింగ్ అనేది చాలా మంచిది. అన్ని ఐక్యమవుతున్నాయి, వధువు కూడా ఐక్యమవుతుంది. హల్లెలూయా. ఎందుకంటే మనందరి అవయవాలు ఐక్యమవ్వాలి. ఎముకలన్నీ చూసారా, ముందు అవయవాలన్నీ ఐక్యమైన తర్వాత మనం శిరస్సు ఐక్యమవుతాం. అప్పుడు బాడీ శిరస్సు ఏకమై మనం ఖచ్చితంగా మధ్యాకాశంలో ఉంటాం. అంచేత ఆ విధమైనటువంటి వధువు ఐక్యతలోకి అందరూ రావాలి. ఆ విధమైన ఐక్యత కోసం ప్రార్థన చేయాలి. మరి ఎందుకంటే ఫాల్స్ అలాగే ట్రూ రెండు ఉన్నాయి కనుక మరి స్వచ్ఛమైన దానికోసం అందరూ కూడా ప్రార్థించాలని ప్రేమతో మనవి చేస్తున్నాను. మరి ఇంకొక విషయం కూడా చెప్తున్నాను, ఒకవేళ ఇస్కరియోతు ఉన్నా ఎంతో కాలం ఉండలేడు. దాని స్తోత్రగలను కాక అంత కరెక్ట్గా వెళ్తే యేసు బ్రదర్ చెప్పారు కదా, ప్రసంగం కాదు జీవితం. ఎంతమంది ఆమె చెప్పడానికి ఇష్టపడుతున్నారు? ఈరోజు ప్రసంగం వినటానికి అంత వినేశారు, ఎవరికి తెలియదు ప్రసంగాలు అన్నీ వినేశారు. కానీ ఈరోజు కావాల్సింది ఏంటంటే జీవితం కావాలి. ఇప్పుడు ఖచ్చితంగా అంచేత ఇప్పుడు ప్రకటన గ్రంథం వచ్చేటట్టుగా ఆ జీవి ఏం చెప్తుంది? యోహానుతో వచ్చి చూడమంటుంది, వినమంటలేదు, చూడమంటుంది. జీవితం చూడాలి, పైన అంచనా వేయడం కాదు. మిస్టరీ మనం. ఎవరు చెప్పారు? బ్రదర్ ఎవరు చెప్పారు? ఈ బ్రదర్ చెప్పారు. మనం ఎవరం? నీకేం అర్థమైపోద్ది? పైన అంచనా వేస్తాక నువ్వు మిస్టరీ, వధువే మిస్టరీ.
ఎంతమంది అమ్మాయి చెప్పడానికి ఇష్టపడుతున్నారు? నువ్వు పై పైన తీర్పులు చేయడం, మనం పై పైన జడ్జిమెంట్లు చేయడం సరిపోవండి. ఎందుకంటే ఇప్పుడు యేసుక్రీస్తే మిస్టరీ, ఆయన వధువు కూడా మిస్టరీ. ఎంతమంది అమ్మాయి చెప్పడానికి ఇష్టపడుతున్నారండి? అంచేత అంతరంగంలో ఏముందో నీకు తెలియదు, నాకు తెలియదు. నీ అంతరంగంలో ఏముందో, నా అంతరంగంలో ఏముందో నీకు తెలియదు. అమ్మే, ఎందుకంటే ప్రియమైన దేవుళ్ళు ఖచ్చితంగా మరి మన జీవితాలు మరి బయలుపరుస్తాయి. వ్యక్తిగతంగా మనము ఆ ప్రత్యక్షతను పొందుకుంటాం. మరి ఖచ్చితంగా ప్రజలు లేకపోతే కొంతమంది అయినా వధువుని చూస్తారని నేను నమ్ముతున్నానండి. ఎందుకంటే బ్రహ్మ గారు బోధించాడు, తెర తొలగించబడిన దేవుడు, ముసుగులేని దేవుడు. అంటే ఇప్పుడు దేవుడు ప్రత్యక్షపరచబడ్డాడు. ప్రత్యక్షపరచబడ్డాడు అంటారా? ప్రత్యక్షపరచబడ్డాడండి. ప్రత్యక్షపరచబడినా చాలా మంది ఇంకా చూడలేదు. డినామినేషన్లు 33,000 సంఘశాఖలు ఉన్నాయి, చూసేయంటారా? ప్రత్యక్షపరచబడిన ఇస్తుంది చూసేయండి. ఇప్పుడు క్రీస్తు ప్రత్యక్షపరచబడాలి లేదా? బలవంతుడైన దేవుడు మన ముందు ప్రత్యక్షమయ్యాడు. గాడ్ అన్వైలింగ్ గాడ్, దేవుడు బయలుపరచబడ్డాడు. కానీ 33,000 డినామినేషన్లు చూసాయా? చూస్తే వర్తమానంలోకి వచ్చేయాలి అందరూని. ఎంతమంది అమ్మాయిని చెప్పడానికి ఇష్టపడుతున్నారు? ఈ వర్తమానంలోకి వచ్చేయాలి అందరూని. కానీ ఎందుకు వర్తమానంలోకి రాలేకపోతున్నారు? వారికి ఇంకా వారు చూడలేదు దాన్ని. బయలుపరచబడినటువంటి క్రీస్తుని ఇంకా వారు చూడలేదు. దేవుని మర్మమైన క్రీస్తు బయలుపరచబడ్డాడు. ఎవరికి బయలుపరచబడ్డాడు? జగత్తు పునాది వేయబడక ముందే ఎవరినైతే దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు వారికే బయలుపరచబడ్డాడు ఆయన. ఆయన ఎవరికి బయలుపరచుకోవాలనుకుంటాడో వాళ్ళకే బయలుపరచుకుంటాడు. ఎవరికి మరుగు చేయాలనుకుంటాడో వారికి మరుగు చేసుకుంటాడు. కాదంటారండి? దాని స్తోత్రం కలుగును గాక. అంచేత ఇప్పుడు దేవుడు, గాడ్ ఈజ్ మిస్టరీ. ముగ్గురు నౌకలు అంటున్నారు. బ్రదర్ వినండి, ముగ్గురు నౌకలు అంటున్నారు, ఇద్దరు నౌకలు అంటున్నారు, 5గురు అని అంటున్నారు. 5గురు యెహోవా అంటున్నాడు ఒక ఆయన అన్నాడండి. 5గురు యెహోవాలు అని ఉంటారన్నాడు బైబిల్లో. 3 యెహోవాలు అని ఒకడు అన్నాడు, ఒక ఆయన అన్నారు. కనీసం 2 యెహోవాలు అన్న వాళ్ళు కూడా ఉన్నారండి. దిత్వం రాజమండ్రిలో ఉంది. 2 యెహోవాలు, 3 త్రియేకది, 3 ఒకటైన వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే గాడ్ ఈజ్ మిస్టరీ. దేవుడు మర్మమై ఉన్నాడు. ముస్లిమ్స్ అనుకుంటున్నారు ఆయన ఏమనుకుంటున్నారు తెలుసా? ప్రవక్త అనుకుంటున్నారు. ఆయన ఒక ప్రవక్త అనుకుంటున్నారు. హిందువులు కూడా ఏమనుకుంటున్నారు? ఆయన్ని ఒక సత్పురుషుడు, యుగ పురుషుడు, మంచివాడు అనుకుంటున్నారు. చూసారండి? యూదులు ఏమనుకుంటున్నారు? ఆయన్ని వ్యభిచారం వల్ల పుట్టినవాడు అనుకుంటున్నారు, అక్రమ సంతానం అనుకుంటున్నారు. చూసారా? ఇలా ప్రపంచంలో ఆయన ఒక కాంట్రవర్సీగా మర్మంగా మిగిలిపోయాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. కానీ మరి ఇప్పుడు ఆయన ఏమై ఉన్నాడో ఎవరికి బయలుపరుస్తున్నాడు? ఆయన జ్ఞానులకు, వివేకులకు మరుగు చేసి నేర్చుకునే పిల్లలకు బయలుపరుచుకుంటున్నాడు. ఆయన పసిబాలకు బయలుపరుచుకుంటున్నాడు. ఆయన దేవుని స్తోత్రం కలుగును గాక. దైవత్వం యొక్క మర్మం బయలుపరచబడింది. అసలు ఫస్ట్ దేవుడు ఏంటో బయలుపరచబడకుండా మనం ఆ దేవుడిని సంతోషపెట్టలేం, దేవుడి మీద విశ్వాసం ఉంచలేం. మనం దేని మీద విశ్వాసం ఇస్తున్నాం? ప్రియమైన దేవుడులారా, ఖచ్చితంగా మనకు ప్రత్యక్షంగా పాత నిబంధనలు యెహోవాయే, క్రొత్త నిబంధనలు యేసుక్రీస్తు అని స్పష్టంగా బయలుపరచబడాలి. మొదట దేవుని స్తోత్రం కలుగును గాక. ఆయన ముసుగులేని దేవుడై ఉన్నాడు. ఆయన బాహాటంగా బయలుపరచుకున్నాడు. ఆయన రెండో దేవుడు కాదు యేసుక్రీస్తు. ఆయన చిన్న దేవుడు కాదు, కుమారుడు కాదు. ఆయన కుమారుడుగానే వచ్చాడు. కానీ ఆయన బలవంతుడైన దేవుడు, ఆయన నిత్యుడగు తండ్రి. ఎంతమంది ఆమె చెప్పడానికి ఇష్టపడుతున్నారండి? కానీ లోకమైన కుమారుడిగా త్రిత్వంలో రెండో వ్యక్తి అంటారు ఆయన. యేసుప్రభు ఎక్కడైనా అన్నాడండి నేను రెండో వ్యక్తినని? నేను మొదటి వాడిని అన్నాడు ఆయన. నేను మొదటి వాడిని, నేను కడపటి వాడిని అని కూడా అన్నాడు ఆయన. అంచేత తప్పనిసరిగా ఆయనే ఉన్నవాడు. ప్రియమైన దేవుడారా, ఉండినవాడు, ఉన్నవాడు, రాబోవాడు, వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉన్నవాడు ఆయన ఒక్కడే దేవుడై ఉన్నాడు. అంచేత ఖచ్చితంగా ప్రియుల రోజు ప్రపంచంలో రకరకాల వ్యాఖ్యానాలు వేసి మీద ఉన్నాయి. క్రైస్తవులే ఆయన త్రిత్వంగా నమ్ముతున్నారు. అది విచిత్రం. ముగ్గురుగా నమ్ముతున్నారు. అంచేత నేను ప్రేమతో మనం చేసేది ఏంటంటే తప్పనిసరిగా ఈ 7వ దూత పలుకు దినములలో దైవత్వం యొక్క మర్మం చాలా తేటగా బయలుపరచబడిందండి. చాలా స్పష్టంగా పౌలు గారు చెప్పాడు కదా, దేవుని మర్మమైన క్రీస్తుని మీరు స్పష్టంగా తెలుసుకోవాలన్నాడు ఆయన. అవునండి, సర్వాధికరణ దేవుడు అని చెప్పాడు క్రీస్తుని గురించి. ఆయన ఏదో చిన్న దేవుడు అని చెప్పలేదు, సర్వాధికరణ దేవుడు అని చెప్పాడు పౌలు గారు. కానీ ఈ కాలంకి వచ్చేసరికి ప్రవక్త బ్రహ్మ గారు 7వ దూత పలుకు దినములలో మర్మములు ఇంకా పూర్తిగా బయలుపరచబడ్డాయి. మొత్తం ఆదికాండ నుంచి ప్రకటన అంతవరకు ఒకే ఒక దేవుడు ఉన్నాడు.
ఆయన యొక్క గుణ లక్షణాలు, ఆయన యొక్క క్యారెక్టరిస్టిక్స్ అన్నీ కూడా బయలుపరచబడ్డాయి. ఆయన ఏ రూపాల్లో, ఏ విధ ఫామ్స్లో వచ్చాడో ఆ ఎన్మార్పి అన్ని కూడా దేవుడు బయలుపరిచేశాడు. ఆయన సుడిగాల్లో వచ్చింది ఆయనే, అగ్ని స్తంభంలో వచ్చింది ఆయనే, మేఘ స్తంభంలో వచ్చింది ఆయనే, ప్రియమైన ప్రత్యక్ష గుడారంలోకి వచ్చింది ఆయనే, యేసు అనే దేహంలో బయలుపరచబడింది ఆయనే, పెంతెకొస్తు సంఘంలో కుమ్మరించబడింది ఆయనే, ఇప్పుడు కూడా ఆయన బయలుపరచబడింది కూడా ఆయన. ప్రియులారా, ఆది నుంచి అంతవరకు ఒకడే ప్రత్యక్షమవుతూ వచ్చాడు ఆయన. అందుకని ఎక్కువ మనకి ఏదో డజన్ దేవుళ్ళు, ముగ్గురు దేవుళ్ళు లేరండి. అందుకే బైబిల్ ఏం చెప్తుంది, దేవుడని యెహోవా నేనే, నేను తప్ప ఎవరికి దేవుడు ఉండకూడదు. చూసారా, దేవుడు ఏమైనాడండి? మర్మం కనుకనే ఒకరికి ముగ్గురు, ఒకరికిద్దరు, ఒకరు ఐదుగురు, ఒకరు త్రియక దేవుడు, ఇలా అర్థమైంది. కానీ దేవుడు మిమ్మల్ని ఎన్నుకుంటే మీకు బయలుపరుచుకుంటాడు ఆయన. దేవుడు ఖచ్చితంగా తన ప్రజలకు బయలుపరుచుకుంటాడు. దేవుడు మర్మమై ఉన్నాడు. అంచేత ప్రియమైన దేవులారా, మరి యొక్క ఏకత్వం అనేది ఖచ్చితంగా ఆయన చెప్పినట్లుగా చూడండి. అక్కడ ఎఫెసీయులకు రాసిన పత్రికలు ఏం రాయబడింది చూడండి. మరి ఈ మాట చదివేసి నేను ముగించేస్తాను. 4వ అధ్యాయము 11వ వచనంలో, మనమందరము విశ్వాస విషయంలోను దేవుని కుమారుని గుర్చిన జ్ఞాన విషయంలోను ఏకత్వం పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారు మగు వరకు ఆయన ఎలాగూ నియమించెను. పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మం జరుగుటకును ఆయన కొందరిని అపోస్తలుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని సువార్థికులుగాను, కొందరిని కాపరులుగాను, ఉపదేశకులుగాను నియమించెను. దేవుడు వాక్యం దీవించును గాక. ఎంత అద్భుతమైన మాట చూస్తారా. ఇక్కడ కొన్ని విషయాలు ఉన్నాయి. ఎందుకు ఈ 5-fold మినిస్ట్రీ, ఈ 5 రకాల పరిచర్య ఎందుకు దేవుడు ఏర్పాటు చేశాడు? ఇక్కడ ఖచ్చితంగా పౌలు గారు చెప్తున్నాడు. ప్రియమ కొన్ని విషయాలు చెప్తున్నాడు అక్కడ. మొట్టమొదటి విషయం ఏంటంటే, మనమందరం విశ్వాస విషయంలో, చూసారా, మనమందరము ఒకే విశ్వాసంలోకి రావాలటండి, ఒకే రెవల్యూషన్లోకి రావాలట. దేవుని స్తోత్రం కలుగును గాక. ఒకే ప్రత్యక్షతలోకి రావాలి. నువ్వేమో ఒకటి నమ్మి నేను ఒకటి నమ్మి ఐక్యత అంటే ఎలా అవుతుందండి? రెవల్యూషన్ ఒకటి అవ్వాలి. ఎంతమంది అమ్మని చెప్పడానికి ఇష్టపడుతున్నారు? నువ్వు ఏదో నమ్మి నీ రెవల్యూషన్ డిఫరెంట్, మై రెవల్యూషన్ డిఫరెంట్. ఎలా మనలో ఏకత్వం అవుతుంది? ఇక్కడ ఏం చెప్తున్నాడు? విశ్వాస విషయంలో అంటే అందరిది ఒకే విశ్వాసమై ఉండాలి. చూడండి, విశ్వాసం ఒక్కటేనుంది బైబిల్లో. అది కూడా క్లియర్గా ఉంది. పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగించబడిన విశ్వాసం కొరకు మీరు పోరాడడం కూడా చెప్పాడు. అంచేత ప్రియులారా, నిజంగా మన అందరిది కూడా ముందు ఒకే విశ్వాసంలోకి రావాలి. మనందరము ఒకే ప్రత్యక్షతలోకి రావాలి. మనందరము ఆ ప్రత్యక్షతలోకి రావడానికి దేవుడు మరి 5 రకాల పరిచయం ఏర్పాటు చేశాడు. మంచి విషయాలు చెప్పాడు. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. దాని స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే 5 రాళ్ళు కలిపితేనే యేసయ్యాడు. ఆమె 5 రాళ్ళు కలిపితేనే యేసయ్యాడు. అంటే యేసే ప్రవక్త, యేసే అపోస్తలుడు, యేసే సువార్థికుడు, యేసే కాపరి, యేసే ఉపదేశకుడు. ఈ 5 రకాల పరిచయం ఎవరంటే యేసుక్రీస్తు అయి ఉన్నాడని చెప్తుంది బైబిల్. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆయన సువార్థికుడు అని ఉంది బైబిల్లో, ఆయన కాపరి ఉంది బైబిల్లో, ఆయన ప్రవక్తను ఉంది, ఆయన అపోస్తలుడు అని ఉంది, ఆయన ఉపదేశకుడు అని కూడా ఉంది బైబిల్లో. 5 రకాల పరిచయం ఎవరంటే ముందు యేసుక్రీస్తేనండి. ఆయన ఇప్పుడు డివైడింగ్ చేసుకున్నాడు, ఆయన తను విభాగించుకున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. అంచేత పిల్లలు 5 చూసారా, ఏది తక్కువ చెప్పండి? ఏది తక్కువ కాదు. 5 కూడా ప్రశస్తమైన రాళ్ళు. అవి ఆయన చెప్పిన రాళ్ళు పేర్లు, అవి రత్నాలు, పక్కన గంటలు ఉంటాయి. సార్ది స్టోను చూసారా, ఆ ఊరిము, ఆ యొక్క ఎమరాల్డ్, ఇవన్నీ కూడా స్టోన్స్, ప్రత్యక్ష, అవి రత్నాలు, అవి స్టోన్స్, అవి విలువైన రాళ్ళు, ప్రకాశించే రాళ్ళు, వజ్రాలు, లేకపోతే అలా అనుకోండి, రత్నాలు. దాని స్తోత్రం కలుగును గాక. అంటే పిల్లలు, పాస్టర్ ఒక రాయి, ప్రశస్తమైన రాయి, కాపరి సువార్థికుడు ఒక రాయి, ప్రవక్త ఒక రాయి, ఇవన్నీ కూడా 5 రాళ్ళు, విలువైన రాళ్ళు. ఆమె ఇంకో విషయం కూడా చెప్తాను. అసలు మన అందరికీ మెయిన్ రావాల్సింది ఏంటంటే దేవుని కుమారుని విషయంలో, జ్ఞాన విషయంలో. రెండోది ఏంటి చెప్పండి? విశ్వాస విషయంలో మన అందరం ఏకత్వంలోకి రావాలి, ఒకే రెవల్యూషన్లోకి రావాలి. ఈ రెవల్యూషన్ ఏంటో కాదండి, ఈ బైబిల్ ఏంటో తెలుసా? యేసుక్రీస్తు ప్రత్యక్షత. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇది మొత్తం ఓల్ బైబిల్ అంతా ఏంటంటే యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత ఉన్నది. ఇది అయితే మన అందరిది ఒకే విశ్వాసం అవ్వాలంటే ఏంటో తెలుసా? అందరూ ఒకే కాంక్ష కలిగి, ఒకే గురి కలిగి, ఏంటంటే అందరూ కూడా యేసును బయలుపరచాలి. అందుకని నీ ప్రత్యక్షత క్రీస్తులా లేకపోతే నీకు వచ్చే ప్రత్యక్షత
క్రీస్తులా నీ జీవితం లేకపోతే నీ ప్రత్యక్షత ఏమన్నాడు ఆయన? తప్పన్నాడు. అంచేత నీ రివల్యూషన్ వేరు, నా రివల్యూషన్ వేరు, ఆయన రివల్యూషన్ వేరు, ఈ రివల్యూషన్ వేరు. ఏదో చదువుతాడు, అదేదో అర్థమవుతుంది. అది దాన్ని ఎవరితో 5 రకాల పరిచయం ఉండదు, ఏదో డాక్టర్ని తయారు చేసుకుంటాడు. 5 రకాల పరిచయం ఎందుకో తెలుసా? బ్రహ్మ గారు చెప్పాడు, స్పిరిట్ని కరెక్ట్ చేస్తుంది అంటది. దాని స్తోత్రకలుడు కాక. 5 రకాల పరిచయం. ఒకళ్ళు వస్తారు పరిగెడతాం, మళ్ళీ ఇంకొకరు వస్తారు పరిగెడతాం. ఏంటా పరుగులు? ప్రార్థన. దేవుణ్ణి అడగాల ముందు మనం. ఎంతమంది ఆమె చెప్పడానికి ఇష్టపడుతున్నారు? మనం పడిపోకుండా ఉండాలంటే ఒకడి వల్ల అవ్వదండి. ఇది ఒకడి వల్ల అవ్వదండి. 5 రకాల పరిచయం కోసం మనం ప్రార్థన చేయాలి ముందు. ఆ 5-fold మినిస్ట్రీ మా మధ్యలో కనబడాలి ప్రభు అని అడగాలి మనం. వారిని మా మధ్యలో తీసుకురమ్మని అడగాలి మనం. మన మధ్యలో లేపమని అడగాలి మనం. అప్పుడు ప్రియమైన దేవుడు, సంఘం 5 రకాల వరాలు కలిగి ఉంది. ఈ వరాలన్నింటినీ ఆర్డర్లో పెట్టేది, స్పిరిట్స్ అన్నింటినీ కరెక్ట్లో పెట్టేది ఏంటో తెలుసా? 5 రకాల పరిచర్య. 5 రకాల పరిచర్య ఏదనుకోండి, నీకు ఏదో అర్థమవుతుంది. దాన్ని బట్టి నువ్వు వెళ్ళిపోతావు తప్ప నువ్వు 5 రకాల పరిచయతో షేర్ చేసుకున్నావా? నీ రెవల్యూషన్ నువ్వు సువార్తలతో షేర్ చేసుకున్నావా? నువ్వు కాపర్లతో షేర్ చేసుకున్నావా? నువ్వు సీక్రెట్గా చెప్తున్నావు. నువ్వు ప్రవక్తలతో, నువ్వు అపోస్తులు ఉన్నారు, ఉపదేశకులు ఉన్నారు, కాపర్లు ఉన్నారు, నువ్వు గుర్తించావు అసలు ఫస్ట్. ఇక్కడే ప్రాబ్లం అయిపోతుంది మనకి. అందుకే నేను చెప్పేది ఏంటంటే, ముందు 5-fold మినిస్ట్రీ నమ్మితే ఉన్నారు. ఆ రాడు నాకు అక్కడ, ఈ రాడు నాకు అక్కడ వద్దు నేను అనుకోకూడదు. ఈ రాళ్ళు నాకు కావాలి, అవి కూడా నాకు కావాలి అనుకోవాలి. నేను కాపర్లు నాకు కావాలి, ఉపదేశకులు నాకు కావాలి, సువార్థికులు నాకు కావాలి అనుకోవాలి మనం. అప్పుడు పరిచర్య మనం డెవలప్ అవుతాం. లేదా క్రీస్తు శరీరం క్షేమాభివృద్ధి చెందుతుంది. విశ్వాసులు చెప్పేస్తాం. ఏదన్నా మీకు రెవల్యూషన్ వస్తే ఏం చేయమని చెప్తారు? బ్రహ్మ గారు ఏం చెప్పాడంట? కాపర్తో పంచుకో. మరి నీకొస్తే ఎవరితో పంచుకుంటావు? నువ్వే డిసైడ్ చేసుకుంటావా? నువ్వేనా? అంటే విశ్వాసులకు చెప్పడానికి అది అన్నీ. మనకొచ్చినా ఒకసారి అవసరమైతే ఆ యొక్క ఉపదేశకులు, కాపర్లు, సువార్తలు కూడుకుని ఇక్కడ ఏం చేయాలి తెలుసా? నాకు ఇలాగొచ్చింది, ఇది ఏంటి? అప్పుడు అక్కడ 5 రకాల పరిచయం ఏం చేస్తా తెలుసా? దాన్ని కరెక్ట్ ఆర్డర్లో పెడుతుంది అనమాట. అక్కడ దాని స్తోత్రకలుడు కాక. అంటే ఎన్నో విషయాలు ఉన్నాయి. 5 రకాల పరిచయం వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటుంది. ఇలా కూడుకోవడం వల్ల కూడా బెనిఫిట్స్ ఉంటుంది. అయితే బ్రదర్ చెప్పినట్టు అది దేవుని నమూనా ప్రకారమే. వాక్యములు ఎలా కూడుకోమన్నాడు అలాగే కూడుకోవాలి మనం. అప్పుడు చక్కగా వెళ్తుంది. మరి దేవుడు నడిపించాలి. మనం ప్రార్థన చేద్దాం. అంచేత ప్రియమైన దేవుడు, దయచేసి మరి విశ్వాస విషయంలో, రెవల్యూషన్ విషయంలో మనందరం ఒకే తాటిపైకి రావాలి. రెండోది దేవుని కుమారుని జ్ఞానం విషయంలో. రెండోది ఏంటండి? దేవుని కుమారుని జ్ఞానం విషయంలో. దేవుని కుమారుని యొక్క ఆయన ఏమై ఉన్నాడు నిశ్చయముగా ప్రియమైన దేవుడు, ఆ విషయంలో కూడా ఒక చక్కటి అవగాహన మనం కలిగి ఉండాలి. ఎందుకంటే యేసుక్రీస్తు దేవుని కుమారుడుగా వచ్చింది ఎందుకో తెలుసా అండి? అనేక మంది కుమారులు తేవడానికి. మనకు జ్యేష్ఠ సహోదరుడైన దేవుని స్తోత్రకలుడు కాక. దేవుని కుమారుని విషయంలో ఏముండాలంటే మనకి నాలెడ్జ్ ఉండాలి. వి సన్ ఆఫ్ గాడ్, వాట్ ఈస్ సన్ ఆఫ్ గాడ్, దాంట్ విషయంలో ఖచ్చితంగా మనకు నాలెడ్జ్ ఉండాలి. నేను సువార్థికుడు అయితే ఉండొచ్చు, ఈ కాపర్ అయితే ఉండొచ్చు, నేను సువార్థికుడు అయితే ప్రవక్త అయితే ఉండొచ్చు, అపోస్తలులు, డీకెన్స్ అందరూ ఏదో ఒక స్థానాన్ని కలిగి ఉన్నాం. కానీ మన అందరం ఏంటో తెలుసా? దేవుని కుమారులు. అసలు అది తెలియాలి మనకి. నువ్వు ఒక చిన్న పాత్రగా ఉన్నా నువ్వు దేవుని కుమారుడు. అది అసలు స్థానం దేవుని కుమారుడు స్థానం మనందరిది. దేవుని కుమారులు ప్రత్యక్షత కొరకే సృష్టి ఎదురు చూస్తూ ఉంది. ప్రియమైన దేవుడు, అది దానికంటే ఎక్కువేముందండి? అసలు దేవుని కుమారుడు స్థానం కంటే, నీకు తెలుసా, నా ప్రవక్త కంటే గొప్పదేంటి? దేవుని కుమారుడే. స్వార్థికుడి కంటే గొప్పదేంటి? దేవుని కుమారుడే. అపోస్తలుల కంటే గొప్పదేంటి? దేవుని కుమారుడే. ఎంతమంది నాతో ఏకీభవించడానికి ఇష్టపడుతున్నారండి? దేవుని కుమారుడు కంటే హైయెస్ట్ ఏమన్నదేమో చూపించండి. చాలా మంది సంఘాల్లో డీకెన్స్ కోసం పోటీలు పడుతుంటారు. అసలు దేవుని కుమారుడు ఎక్కువ, డీకెన్స్ ఎక్కువ అండి. అది తెలియదు వాళ్ళకి. నాలెడ్జ్ లేదు సంఘానికి జ్ఞానం లేదు. అసలు దేవుని కుమారుడు అంటే అర్థం అవట్లేదు వాళ్ళకి. ఎంతమంది ఆమె చెప్పడానికి ఇష్టపడుతున్నారు పిల్లలు? ఆ దేవుని కుమారుడు, ఈ దేవుని కుమారుల విషయంలో కూడా నాలెడ్జ్ ఉండాలి సంఘం. మనం అది ఖచ్చితంగా పొందుకోవాలి. ఆ విషయంలో కూడా ఒక చక్కటి ప్రియమైన ఉంటారా మరి ఏకత్వంలోకి రావాలి. అక్కడ ఇంకా చెప్తున్నాడు, అనేక విషయాలు చెప్తున్నాడు. సరే, జ్ఞాన విషయంలో ఏకత్వం, సంపూర్ణ పురుషులకు వరకు. సరే, మనం మూడోది ఏంటి చెప్పండి? సంపూర్ణ పురుషులు అవ్వాలటండి. అంటే నిజంగా మనందరం కూడా ఆ పరిపక్వతలోకి రావాలి. ఆ సంపూర్ణ పురుషులు అవ్వాలి. సంపూర్ణ పురుషులు అవ్వాలంటే కొంత ఈ మెటీరియల్ అంతా సమకూర్చుకుంటేనే మనం పరిపూర్ణం అవుతున్నాం ప్రియులారా. అంటే సంపూర్ణ పురుషులు అవ్వాలి. నాలుగోది అక్కడ ఏం చెప్తున్నాడు చూడండి. అనగా క్రీస్తునకు కలిగిన, అంటే ఆ మెజర్మెంట్ కూడా ఇచ్చేస్తున్నాడు. సంపూర్ణ పురుషులు అంటే ఏసి అక్కడ మళ్ళీ మనం తప్పుకోకుండా క్రీస్తునకు కలిగిన సమానమైన సంపూర్ణతకు మనం రావాలటండి. అంటే క్రీస్తు స్థాయికి మనం వచ్చేయాలి. యేసుక్రీస్తు ఆ లెవెల్కి మనం ఎదిగిపోవాలి.
దేవుని స్తోత్రం కలుగును కాక. యేసు క్రీస్తునకు కలిగిన సమానమైనటువంటి సంపూర్ణతకు మనం రావాలంటే 5 రకాల పరిచర్య ఉండాలి. దేవుని కుమారుని జ్ఞానం మనకు కావాలంటే 5 రకాల పరిచర్య ఉండాలి. మన విశ్వాసం ఏకత్వం కలిగి ఉండాలంటే 5 రకాల పరిచర్య ఉండాలి. మనం సంపూర్ణ పురుషులు అవ్వాలంటే 5 రకాల పరిచర్య ఉండాలి. దేవుని స్తోత్రం కలుగును కాక. అంచేత క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి పొందాలంటే ప్రియమైన దేవుని 5 రకాల పరిచర్య ఉండాలి. 5 రకాల పరిచర్య లేకపోతే క్రీస్తు సంఘం, శరీరం అంటే సంఘమే, అది క్షేమాభివృద్ధి చెందదండి. ఎక్కడో చోట వీక్ అయిపోద్ది. ఎందుకంటే ఆ యొక్క పని అక్కడ ఆగిపోతుంది. ఆ పని అక్కడికి వచ్చినప్పుడే అది ఫుల్ అవుతుంది అనమాట అండి. ఖచ్చితంగా ప్రియమైన దేవుడులారా, దానికోసం ముందు సంఘ కాపరులుగా మనము ప్రార్థన చెయ్యాలి. అది మస్ట్ అండ్ స్టుడ్ అండి. మన సంఘాలలో యథార్థంగా ప్రార్థన చేయాలండి. ప్రభువా, మేము ఎవరికి అడ్డు కాదు, మన మినిస్ట్రీ కాదు ఇది. బ్రదర్ చెప్పాడు, దిస్ ఈజ్ నాట్ అవర్ మినిస్ట్రీ, దిస్ ఈజ్ గాడ్స్ మినిస్ట్రీ. ఇది దేవుని యొక్క పరిచర్య అయి ఉన్నది. ఇది ఎవరిని మనం అడ్డు పెడతా, ఈయన కాదని చెప్పడానికి మనం ఎవరండి? ఈయన కాదు సువార్థికుడు, ఈయన రావటానికి ఇల్లునంటే నేను ఎవరిని? ప్రార్థన చేయాలి మనం. ఎందుకంటే ఇది వధువుది, ఇది దేవుని పరిచర్య. ఇది మనం ఎవరిని ఆపలేం. అసలు ఆపితే దేవుడు ఊరుకోడు. దేవుని స్తోత్రం కలుగును కాక. అసలు దేవుడు ఏమనుకుంటున్నారు మీరు? అసలు ఎవరండి ఆయన? వధువు సంపూర్ణం అవ్వకుండా ఎవడండి అడ్డుపడేవాడు? ఎవరి వల్ల కాదండి అది. అది గుర్తుపెట్టుకోండి. వీళ్ళ ప్రార్థన చేసినప్పుడు ఖచ్చితంగా దేవుడు పరిస్థితులు మార్చేస్తాడు ఆయన. ఎందుకంటే చక్కగా 5 రకాల పరిచర్య సమృద్ధిగా జరుగుతుందండి. ఫుల్ బ్లడ్ ఉంటుందండి బాడీలో. ఎంతమంది అమ్మాయి చెప్పడానికి ఇష్టపడుతున్నారు? ఫుల్ బ్లడ్ ఉందనుకోండి, డిసీజులు కూడా తక్కువ ఉంటాయి, ఉండవు మ్యాక్సిమం. ఎందుకంటే రక్తహీనత ఉంటుంది సంఘంలో. రక్తం పరిపూర్ణంగా ప్రవేశిస్తుంటుంది. ఇంకా దాని స్తోత్రం కలవడం కాక ఫుల్గా ఉంటారు, చక్కగా ఆరోగ్యం హెల్తీగా ఉంటుంది, క్షేమాభివృద్ధి పొందుతుంది. హిమోగ్లోబిన్. రెండోది అక్కడ ఇంకా చూస్తాం, పరిచర్య ధర్మం జరగడానికంట. ఎందుకు పెట్టాడు ఇది? ఆరోది పరిచర్య ధర్మం. ఇది ధర్మం అండి, ఇది లా, ఇది చక్కటి పరిచర్యం. ఇది ఖచ్చితంగా పని జరిగించాలి మనం. ఈయన పీటర్ గారు కుదరదు నాకు, బ్రదర్ మల్లిక్ గారు కుదరదు నాకు, సందీప్ గారు కుదరదు నాకు, ఆయన కుదరదు నాకు. ఇదేంటి? పరిచర్య ధర్మం జరగనట్లేదు. పరిచర్య ధర్మం జరగనివ్వాలి. నువ్వు ఒక అంచనా వేసుకుంటావు వ్యక్తి కోసం, అంతే అలా అనుకుంటాం. మనం ప్రార్థన చేయాలి. నేను ఇక్కడ చెప్తున్నానండి, నేను అందరి కోసం ఖచ్చితంగా 5 రకాల పరిచర్య కోసం ప్రార్థన చేస్తానండి. మీరు కూడా చేయండి. నేను చేయొచ్చు సలహా అది. మీరు చేయండి, దేవుడు బయలుపరుస్తాడండి. దేవుడు అన్యాసుడు కాదు. ప్రభు ఎంత కన్ఫ్యూజన్గా ఉంది, దయచేసి మాకు సహాయం చేయి. 5 రకాల పరిచర్య మాకు కావాలి. మరి నిజమైన సేవకులు, నిజమైన సువార్థికులు, నిజమైన కాపరులు, నిజమైన అపోస్తులు ఉన్నారు నాయన. వధువు అంది మాకు తెలుసు, మాకు సహాయం చేయి అని మనం అడగాలి దేవుణ్ణి. అడుగుడు మీకు ఇవ్వబడుతుంది అన్నాడు. చిన్న విషయం అది మనకి. ఎప్పుడైతే మన సంఘాల్లో మనం అలా ప్రార్థన చేపిస్తామో దేవుడు ఆ విమానాన్ని ఆపడం కాదు, అవసరమైతే ఆయన్ని మన దగ్గరికి తీసుకొస్తాడు. దేవుని స్తోత్రం కలుగును కాక. ఎందుకంటే ఆయన తెలుసు ఎవరు అడ్డు పెడదామని ఎవరి వల్ల అవ్వదండి అది. ఒకవేళ ఏదో మనం అనుకోవచ్చు, మానవ స్వభావం కానీ అది దేవుడు రాసి పెడితే, దేవుడు నిర్ణయిస్తుంది, ఖచ్చితంగా జరిగి తీరుతుంది. అంచేత ప్రియమైన దేవుడు, పరిచర్య ధర్మం జరగాలి. ఖచ్చితంగా 5 రకాల పరిచర్య ధర్మం జరగడానికి పరిచర్య అది లోపించిందంటే మరి అన్ని దెబ్బతినేస్తాయి. మనం ఇంకా చూస్తున్నాం. అంచేత ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి తప్పనిసరిగా దేవుడు క్రీస్తు శరీరము మరి శ్యామాభివృద్ధి చెందుటకు, పరిచర్య ధర్మం జరుగుటకు అన్ని పాయింట్లు మనం చూస్తుంటే ఇన్ని రకాల ఉద్దేశం వరకు దేవుడు మరి యొక్క 5 రకాల పరిచర్య ఏర్పాటు చేశాడని మనకు అర్థమవుతుంది. అంచేత కొందరు అపోస్తులుగా, సువార్థికులుగా, ఉపదేశకులుగా, కాపరులుగా ఫస్ట్ మనం చూస్తున్నాం. విశ్వాస విషయంలో మనం ఒకే రెవల్యూషన్లోకి రావాలి. దేవుని కుమారుని జ్ఞానం విషయంలో మన అందరం కూడా ఏకత్వం పొందుకోవాలి. 3వది సంపూర్ణ పురుషులు అవ్వాలి. 4వది క్రీస్తునకు కలిగిన సమానమైన సంపూర్ణత, మెజర్మెంట్ కూడా ఇచ్చేసాడు దేవుడు. ఇంక యేసులా మారిపోవాలి మనం. చప్పలు కొడదాం అందరం కూడా సోదరులు. ఖచ్చితంగా క్రీస్తు యేసులా మారిపోవాలి మనము. అది నీకు నాకు సాధ్యం కాదు, కానీ పరిశుద్ధాత్మకు సాధ్యమే. ఎందుకంటే దేవుడు తన ఆత్మను అభిషేకాన్ని కుమ్మరిస్తున్నాడు. ఆయన ఇప్పుడు 2 అంతలు మన మధ్యలో కుమ్మరిస్తున్నాడు. ఆయన ఇప్పుడు తప్పనిసరిగా ప్రియమైన దేవుడు యేసుక్రీస్తు ప్రత్యక్షతగా నేను మారు వరకు నేను ఆయన్నే మరి నేను వెంటాడుతున్నాను, వెంబడిస్తున్నాను. ప్రవక్త బ్రహ్మ గారు కూడా చెప్పాడు. అది అందుకే ఆయన క్రీస్తులా మారిపోయాడు. చివరికి అనేకలు బ్రహ్మ గారు చూసి ఏమనుకున్నారు తెలుసా అండి? క్రీస్తు అనుకున్నారండి ఆయన్ని. ఆయన జీవితం అలా ఉందండి. జీవితం అంటే ఏదో గుడ్డు వారిని లేపేశాడు, కుండు వారిని నడిపించేశాడు, లేకపోతే మృతులు లేపేశాడు, అది కాదు నేను చెప్పేది. ప్రజలు ఏమనుకుంటారంటే యేసులాగా అన్ని చేసేయాలనుకుంటారు. ఏసులా గుడ్డోలు లేపే, గుడ్డువల కొనలు తెరిచేయాలి, ఏసులా మృతులు లేపేయాలి, ఏసులా తుఫాన్ లేపేయాలి, ఏసులా ఈ చెమ్మ మీద కూడా కొట్టించుకోవాలి. ఎంతమంది సిద్ధంగా ఉంటారు దానికోసం? అంతే కదా. మరి ఏసులాగా తగ్గించుకోవాలి, ఏసులా దొంగ పాదాలు కూడా కడగాలి, ఏసులా శత్రువులకు క్షమించాలి. మరి ఆ జీవితం ఎందుకు కోరుకో? ఏసులకు అద్భుతాలు చేసేస్తాం అనుకుంటాం, ఏసులకు కింద పడబెట్టేస్తాం భయపడి అంటే సారీ ఇలాగండి. ఇప్పుడు అంతా అదే కదా, వీళ్ళందరూ ఏసులాగా ఏదో చేద్దాం అనుకుంటున్నారు. మరి ఏసులో తగ్గించుకున్నాడు, పోలీస్ స్టేషన్కి ఎందుకు వెళ్తున్నాడు?
ఎందుకు ఈ కేసులు ఏంటి, గొడవలు ఏంటి, ఇదేంటి అసలు? వీళ్ళు క్రీస్తులేనా? వీళ్ళు ఎలా మారుతారు చివరికి? వీళ్ళు చూడండి, చాలా మంది పాస్టర్లు రౌడీల్లా మారిపోతే చూడండి, చివరికి గోండాల్లో మారిపోయారు ఆల్రెడీ. వాళ్ళ రూపం బయటకు వస్తా ఉంది. చెంప కొడితే చంపడం కాదు, ఈ చెంప కొట్టక ముందే 2 చెంపలు కొట్టేసిలా ఉన్నారు. అలా తయారయ్యారు పాస్టర్లు ఇప్పుడు. ఎంతమంది కాదంటారు? అందుకే మన ప్రవక్త ఏం బోధించాడు తెలుసా? నాలుగు అదుపులో ఉంచుకోమన్నాడు. ఆశా నిగ్రహం కావాలని చెప్పాడు ఆయన. ఎవరైనా నేను ఎవరన్నారన్నా వెంటనే ఫోన్ తీసి మాట్లాడాలని ట్రై చేయకు. ఏదేదో అన్ని కడిగేసి పారేయాలనుకోవద్దు. 4 కంట్రోల్లో ఉండాలి. అప్పుడే దేవుని నామమున మహిమ కలుగును గాక. నీలో లేకపోతే ఆశా నిగ్రహం ఉన్నట్టు. అంచేత ప్రియులారా గమనించండి, ఇప్పుడు తప్పనిసరిగా మరి యేసుక్రీస్తుల సంపూర్ణత మనం రావాలి, పరిచర్య ధర్మం జరగాలి, మరి క్షేమాభివృద్ధి చెందాలి. ఈ యొక్క అంశాలపైన దేవుడు మనకి 5 రకాల పరిచర్య ఇచ్చాడు. మరి 5 రకాల పరిచర్య జరగాలి ఖచ్చితంగా. అయితే ముఖ్యంగా ప్రియమైన దేవుడులారా, మరి 5 రకాల పరిచర్యలో మరి దేవుడే వీళ్ళు ఎన్నుకున్నాడు. ఇందా చెప్పారు కదా, నేను ముగించేస్తున్నాను. ఎందుకంటే ఇది నేను కాపరిగా నేను తయారు చేసుకోవడం కాదు, దేవుడు దాన్ని చేశాడు. ఆమె నేను పాస్టర్ని అయిపోవడం కాదు, నువ్వు సువార్థకుని అయిపోవడం కాదు, మనుషులు తయారు చేసింది కాదు. ఇది దేవుడు నియమించిన కార్యమై ఉన్నది. అందుకే బ్రహ్మ గారు ఏం బోధించాడు మనకి? జగత్తు పునాది వేయబడక ముందే నువ్వు పాస్టర్వి, జగత్తు పునాది వేయబడక ముందే నువ్వు ప్రవక్తవి, జగత్తు పునాది వేయబడక ముందే నువ్వు అపోస్తలుడివి. అంటే 5 రకాల పరిచర్య ఎప్పుడు నియమించబడిందండి? భూమికి పునాదులు వేయబడక ముందే నియమించబడింది. ఇది మధ్యలో ఇది కాదండి. పిలుపులు వరములు ఎప్పుడుంటాయి? నువ్వు మారు మనసు లేకుండానే ఉంటాయి నీలో. బైబిల్ చెప్తుంది, చదవండి రోమపత్రిక. పిలుపులు మనలో వరములు అన్నీ నువ్వు తాగుతున్నప్పుడే ఉంటుంది, నువ్వు అబద్ధం ఆడుతున్నప్పుడు ఉంటుంది, లోకంలో హిందువుగా తిరుగుతున్నప్పుడే ఉంటుంది. కానీ నువ్వు పాస్టర్వే, అప్పుడు నువ్వు స్వార్థకుడివే, నువ్వు నిజంగా అప్పుడు అపోస్తలుగా దేవుడు ఎన్నుకున్నాడు. కానీ ఆ సమయంలో నీకు తెలియలేదు. కానీ నీ లోపల దేవుడు ఆ గొప్ప ఏర్పాటుని కలుగున్నాడు. ఆయన దాని స్తోత్రం కలగడు కాక. అంటే ఇవన్నీ కూడా మధ్యలో ఇవి కాదండి. మధ్యలో ఎవరిని చూస్తే పులి చూసి నక్క పులిని చూసి వాతరేసుకునేది కాదు. ఇది ముందుగానే దేవుడు ఎన్నుకున్నాడు. అది పాస్ట్ అయిపోతే బాగుంటుంది, అందరూ వందనాలు చెప్తారు, భోజనాలు బాగా పెడతారు, అందరూ గౌరవిస్తారు, మంచి బట్టలు వేస్తారు కావచ్చు. అది కాదు ఇది ఫ్రీ డెస్టినేట్ అని ముందుగా నిర్ణయించబడింది. ఇది ఎంతమంది ఆమె చెప్పడానికి ఇష్టపడుతున్నారండి? తల్లి గర్భంలో ఉండగానే ఇర్మియా నేను నిన్ను ఏర్పరచుకున్నాను అన్నాడు దేవుడు. ఎప్పుడు ఏర్పరచుకున్నాడు ఇర్మియాని? పౌలు ఏమన్నాడు? తల్లి గర్భంలో ఉండగానే ఎన్నుకున్నాం అన్నాడు. అంటే ఏంటిది? ముందుగా ఏర్పరచబడ్డాయి, దేవుని చేత నియమించబడ్డాయి, మనుషులు తయారు చేసేది కాదు. బైబిల్ కాలేజీలో ఏదో ప్రియమైన దేవుడు పాస్టర్లను తయారు చేసి పంపించింది అది కాదు, డినామినేషన్ కాదు ఇది. వాళ్ళు తెలియక అలా తయారు చేస్తున్నారు. 10th క్లాస్ ఫెయిల్ అయిపోయిందా ట్రైనింగ్కి వెళ్ళిపోరా, 9th క్లాస్ ఫెయిల్ అయిపో ట్రైనింగ్కి వెళ్ళిపో. ఇంకా లోకుగా ఏముందండి? బైబిల్ ట్రైనింగ్. ఎందుకంటే ఇంకా అందరు పనికిరాని వాళ్ళు అందరూ దానికేనా, పనికొచ్చే వాళ్ళు అందరూ లోకానికినా? భలే ఉంది. దేవునికి స్తోత్రం కాక. అంటే మనుషులు అట్లా తయారు చేసుకున్నారు దాన్ని. అంచేత మీరు గమనించండి, ఈ 5 రకాల పరిచర్య కూడా డిఫరెంట్ అండి. ఇవన్నీ ఇవి జగత్తు పునాది వేయబడక ముందు దేవుడు ఎన్నుకున్నాడు. దేవుడు నియమించినవి. నన్ను పాస్టర్గా ముందే దేవుడు ఏర్పరచుకుని లోకంలో పంపించాడు. విలియం బ్రాంహమ్ను ప్రవక్తగా జగత్తు పునాది వేయబడక ముందే దేవుడు ఏర్పాటు చేసుకుని లోకంలో పంపించాడు. ఇవంతా ఫ్రీ డెస్టినేషన్, ముందు నిర్ణయాలు. ఇవన్నీ అకస్మాత్తుగా జరిగిపోయి కాదండి. ఈయన అన్నట్టు ప్రమోషన్లు ఏమీ లేవండి. మెల్లిగా సువార్థికుడు పనిలో సక్సెస్ అయిన తర్వాత పాస్టర్ అయిన తర్వాత అపోస్తలుడు ఇంకా కొంచెం బాగా 4 అద్భుతాలు జరిగితే ప్రవక్త. ఇలాంటి ప్రమోషన్ ఎందులో లేవండి. ఇంక నువ్వు పాస్టర్వా సచ్చేదాకా పాస్టర్వే. ఎటర్నల్ పాస్టర్ అంటేనే ఇంకా ఎవాంజలిస్ట్ ఎటర్నల్. అది సమూయేలు చనిపోయిన తర్వాత కూడా ప్రవక్తే. ఎంతమంది ఆమెను చెప్పడానికి ఇష్టపడుతున్నారు వీళ్ళరా? ప్రవక్త సమూయేలు చనిపోయాడా? అదే ప్రభువును నిద్రించాడు. ఆ తర్వాత చనిపోయిన తర్వాత కూడా అప్పుడు ఆ సౌలు ఎక్కడికి వెళ్ళి ఆ సోద చెప్పే ఆమె దగ్గర కర్ణ పిశాచి దగ్గరికి వెళ్ళి చెప్పినప్పుడు ఆయన మళ్ళీ అదే గొంగలు కప్పుకొని ఆయన భూమిలోంచి పైకి వస్తా ఉన్నాడు. ఆయన వచ్చి అక్కడ కూడా మళ్ళీ ప్రవచనాలు చెప్తున్నాడు. రేపు ఈ పాటికి నాతో ఉంటావు అన్నాడు. అంటే నువ్వు చచ్చిపో. భవిష్యత్తు చెప్పేవాడు ఎవరు? ప్రవక్త. స్తోత్రం. భవిష్యత్తు చెప్పేవాడు ఎవరండి? ప్రవక్త. అంటే చచ్చిపోయిన తర్వాత కూడా తన ప్రవక్తే. ఎటర్నల్ ఇంకా అది. అంచేత ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి మధ్యలో పోస్టులు లేకపోతే దీనికి మారవు. రేపు రెండోది దీనికి ప్రమోషన్లు వచ్చి కొన్ని 4 జ్వరాలు పోయి 10 అద్భుతాలు చేస్తుంటే అక్కడి నుంచి అంగీ వేసి ప్రవక్త కింద ఏదో కొంత కోట్ వేసుకుని మారిపోయేది కాదు ఇది. సారీ, నేను దాని గురించి చెప్తుంటా. ఎంతమంది చెప్పడానికి ఇష్టపడుతున్నారు? మేము వేర్లేండి. ఆమె అంచేత మీరు గమనించండి దయచేసి. ప్రతి ఒక్కరు కూడా మరి తల్లి గర్భంలోనే ఏర్పరచుకున్నాడని ఒక చక్కటి బయలుపడి వర్తమానంలోకి వస్తేనే వస్తుందండి. లేకపోతే ఇది అర్థం అవుతుంది. అసలు పాస్టర్కి ఎందుకు పుట్టాడు, నేను ఎందుకు పెట్టాడు? అసలు పాస్టర్ పని ఏంటి? బ్రదర్ చెప్పాడు. సువార్థికుడి పని ఏంటి? పాస్టర్ పని ఏంటి?
అపోస్తలుడి పని ఏంటి, ప్రవక్త పని ఏంటి, ఈ 5 రకాల పనులు కూడా ఈ కాలంలో 7వ దూత పలుకు దినములలో మొత్తం అన్ని బయలుపరచబడిపోయినాయండి మొత్తం. అయితే అవన్నిటిని స్టడీ చేయడానికి ఇప్పుడు ఫస్ట్ 5 ఫోల్డ్ మినిస్ట్రీ అని పెట్టాం. మరి తప్పకుండా ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే రాసేవ్వండి. నెక్స్ట్ మంత్ మనం బ్రదర్ కాటరినపాడు వేటలపాలెం అక్కడ డిస్కస్ చేద్దాం. ఏమైనా క్వశ్చన్స్ ఉంటే ఇప్పుడు రాసిచ్చేయండి. ఎవరైనా ఇంకా దాని గురించి ప్రిపేర్ అయితే మీకు అవకాశం కూడా ఇవ్వబడుతుంది. ఇందులో ఒకలే బోధించాలనేది ఏమి లేదు, ఇంకా చెప్పండి. దాని మీద అవగాహన ఉన్న వాళ్ళు వచ్చి, నా ఉద్దేశం ఏంటంటే బ్రహ్మం గారు కోడ్ చదివి వినిపించండి. నేను కొంచెం చెప్పేది అది, అంటే మనం ఏం చెప్పినా ఒక ఆధారం ఉంటుంది. బైబిల్ కోడ్, బ్రహ్మం గారి కోడ్ ఎంతమందికి ఇష్టం అలాగా? ఎందుకంటే మనం ఏదో చెప్పుకుంటూ వెళ్ళిపోయే కన్నా బైబిల్ కోడ్ ఉంది, ఇంకో బ్రహ్మం గారు కోడ్ ఉంది, మేము ముందు పెడుతున్నాను. ఇంకా ఎవరు మాట్లాడటం లేదు. ఇక అదే మనం ఏదో ఊహించుకుని ఇలా అన్నారు కాకుండా దస్ సై ద లార్డ్, యెహోవా ఎలాగో సెలవిచ్చుచున్నాడు, ఇంకా అక్కడితో ఫినిష్. ఇక అది తప్పనిసరిగా మనము స్టడీ చేద్దాం పిల్లరా, ఆ ఉద్దేశంతో పెట్టబడింది. అసలు దానియేలు 70 ద్వారాల కోసం ఇలా కొన్ని విషయాల కోసం మనము మరి చేసుకుంటూ వెళ్దాం అనుకున్నాం. అయితే ముందు 5 ఫోల్డ్ మినిస్ట్రీ ఒక అవగాహన ఉండాలి. రెండోది, నన్ను నమ్మాలంటే నా సాక్ష్యం తెలియాలి. అందుకే నేను సాక్ష్యం చెప్పిస్తాను. నేను ఈ ఎందుకంటే మేము సాక్ష్యం ఎందుకు పెట్టామంటే ఫస్ట్ టర్మ్లో సాక్ష్యం పెడుతున్నాం. ఇప్పుడు లివింగ్స్టన్ గారు ఉన్నారు, ఆయన గురించి తెలియాలి, ఓపెన్ అవ్వాలి, మనకి క్లారిటీగా అర్థం అవ్వాలి. మనకి ఎంతమందికి అర్థమవుతుందని చెప్పేది సాక్ష్యం, ఆయన విని జీవితం ఏంటి మనకు తెలియాలి బ్రీఫ్గా. కొన్ని అభ్యంతరాలు ఉంటాయి. నేను సేవకుని ఎట్లా అయ్యాను, నా సాక్ష్యం. ఈయన ఎలా వచ్చాడు మినిస్టర్లోకి, ఆయన ఎలా వచ్చాడు మినిస్టర్లోకి, వాటి కాలింగ్ ఎలాగా, దేవుడు ఎలా పిలిచాడు, జస్ట్ సాక్ష్యం ఒకరికి ఉపయోగపడుతుంది. మరి ఆయన పెట్టుకున్నాడు కనుక ఆయన చెప్తాడు, ఆ రోజు ఆయన చెప్తాడు కనుక తప్పకుండా ఆయన మరి ఎలాగా ఒక సాక్ష్యం కూడా ఉంటుందండి. మరి పూర్తిగా వాళ్ళ జీవితం మనకు తెలిసినప్పుడే మనం వాళ్ళ మీద నమ్మకం ఉంటుంది, వాళ్ళ కోసం ప్రార్థన చేస్తాం. లేకపోతే మనం ఎవరో చెప్పింది అలాగే ఎట్టుకుని ఎలాడుతుంటాం. అవి కాకుండా మన చక్కగా మనము ఇందులో అలా పంచుకుంటూ, ఇంకేమైనా ఉంటే ఓపెన్గా, నేను ఏదన్నా చిన్న పొరపాటులోకి వెళ్ళిపోయాను, మళ్ళీ నన్ను మీరు కలుపుకోవాలంటే ఏం చేయాలి తెలుసా? నేను బహిరంగంగా ఒప్పుకోవాలి, దాన్ని బహిరంగంగా ఒప్పుకోవాలి, నేను తప్పు చేశాను అని. అప్పుడు అది దేవుడి కార్యం అది. అందుకని ఏదో అలా దేవుని దగ్గర ఒప్పేసుకున్నాడు అంటే దేవుని దగ్గర ఒప్పుకుంటాం వేరు. నువ్వు బహిరంగంగా చేసినప్పుడు, సహోదరులు ఎడలు చేసినప్పుడు ఖచ్చితంగా నువ్వు సహోదరులు మళ్ళీ ఒప్పుకోవాల్సిందే. దాన్ని భార్య ఎడలు చేస్తే భార్య దగ్గర ఒప్పుకోవాల్సిందే. బైబిల్ ఒప్పుకోవడానికి కూడా దానికి షరతులు ఎలా పడితే అలా ఒప్పేసుకుని దేవుని దగ్గర అంటే అయిపోతండి. అది అట్లా మనం కడిగి వేసుకుని ఆ అభ్యంతరాలు తీసేసుకుని ఒక వన్నెస్, ఒక ఐక్యతలో, ఒక యూనిటీలోకి మనం వెళ్తే మరి ఇంకా సాధిస్తాం. అది ప్రియమైన అదే సమయంలో బ్రదర్ నువ్వు ఇలా చేస్తున్నావు అని పేతుర్ని, కేఫాని పౌలు గారు ఎదిరించి అడిగినట్టుగా తప్పు చేసినప్పుడు అడిగే హక్కు అందరికీ ఉన్నదండి. సీనియర్ జూనియర్ ఏం లేదండి. ఈ విషయంలో తప్పు చేస్తున్నారు బ్రదర్ మీరు అని ప్రేమతో చెప్పొచ్చు, తప్పేం కాదు. అలా చెప్పుకుంటే ఇంకా మంచిది. ఇంకా అలా ప్రేమ కలుపుకుని వెళ్తాం మనం. ఎంతమందికి ఇష్టమండి అలా చెప్పుకోవటం? మరి ముఖాముఖిగా పేతుర్ని ఎదిరించలేదా? సరే బ్రదర్ నన్ను అడిగేశాడు, ఏంటి బ్రదర్ నువ్వు మ్యారేజ్లో చేస్తున్నావు అని అడిగారు నన్ను ఫోన్ చేసి. నాకు ఎక్స్ప్రెషన్ ఇచ్చాను దానికి. ఖచ్చితంగా అలా అడగాలి. అదే ఆయన మనసులో పెట్టేసుకుని నాతో ఇళ్ళ దూరం అయిపోతాడు అనుకోండి, బాగోదు. అది ఏంటి నేను మ్యారేజ్ చేయాలి అది ఏంటి, నేను దానికోసం ఎక్స్ప్రెషన్ ఇచ్చాను. నేనేం సాక్ష్యం చెప్పలేదు దానికోసం. జస్ట్ ఆ రోజు నేను చెప్పడం జరిగింది బ్రదరు, మా గృహాలు కట్టుకోవటం ఇవన్నీ మీకు చాలా కంబైండ్ ఉంది, అందులో అలా పెట్టాం ఆ రోజు కలిసి వస్తుందని చెప్పి నేను చెప్పి ఎక్స్ప్రెషన్ ఇచ్చాను. అని ప్రియమైన దేవుళ్ళు గమనించండి. తప్పనిసరిగా ఏదో సరదాగా ఏదో ఎంటర్టైన్మెంట్ కాదు వర్తమానం. మనకు తెలుసు యుద్ధ భూమిలో ఉన్నామని తెలుసు, మన పిక్నిక్లో లేము, రక్తం కారుచున్న స్థలంలో ఉన్నాం మనము. అది తప్పనిసరిగా ప్రియమైన దేవుళ్ళారా మనందరూ కలిసి ప్రయాణం చేయాలంటే ఫెలోషిప్ అంటే చెప్పండి, ఇద్దరు కలిపి ఒకే వాళ్ళలో ప్రయాణం. ఫెలోషిప్ బ్రహ్మగారు కదా, ఫెలోషిప్ ఇద్దరు కలిపి ఒకే వాళ్ళలో ప్రయాణం చేయటం. మరి నీ రెవల్యూషన్ వేరు నా రెవల్యూషన్ వేరు అయితే, నీ విశ్వాసం వేరు నా విశ్వాసం వేరైతే ఎలా ప్రయాణం చేస్తాం? పడవ తిరగబడిపోదు. నువ్వు అలాగే కూర్చుంటే ఇలా కూర్చొని మాట్లాడుకోం. ఎంతమంది ఆమె చెప్పడానికి ఇష్టపడుతున్నారు. అంటే దేవుని కుమారుని జ్ఞానం విషయంలో అన్ని విషయాల్లో 7 విషయాల్లో పర్ఫెక్ట్నెస్ మనం రావాలి. దేవుడు దీవించును గాక. మరి బెన్నీ గారికి నా హృదయపూర్వకమైన వందనాలు. ఎందుకంటే లాస్ట్లో చెప్తున్నాను ఏమనుకోవద్దు, ఎందుకంటే సమయం అయిపోయింది. మరి ఆయన వచ్చి మన మధ్యలో మంచి ఆలోచనలు చెప్పారు, భవిష్యత్తులో జరగాలని మనం అందరం ప్రార్థన చేద్దాం. ఎంతమంది ప్రార్థన చేయడానికి ఇష్టపడుతున్నారండి? మరి డానియల్ సంపత్ గారికి కూడా మా హృదయపూర్వకమైన వందనాలు. ఆయన తమిళనాడు నుంచి వచ్చాడు పని కట్టుకుని, ఎందుకంటే ఆయన బుక్స్ ఆయన అందరికి పంచిపెట్టాలని ఒక తీవ్రమైనటువంటి పట్టుదలతో ఉన్నాడు. ఆయన మినిస్ట్రీ కోసం కూడా ప్రార్థన చేయండి. మరి మేము కూడా ప్రార్థన చేస్తాం మీ కొరకు. అలాగే మరి బ్రదర్ మరి మల్లిక్ బ్రదర్ కూడా ఒరిషా అయింది. మరి ఆయన ఎక్కడి నుంచో దూరం నుంచి, అంటే ఈ మీటింగ్ కోసం రాలేదు కానీ ఇంకా వేరే మీటింగ్స్ కోసం వచ్చారు ఆయన. కానీ మన మధ్యలో రావడం కూడా చాలా సంతోషంగా ఉంది. మరి ఆయనకు కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తా ఉన్నాను మంచి విషయాలు చెప్పినందుకు. అలాగే బ్రదర్ సందీప్ గారు కూడా మరి అప్పుడే 2 నెలల నుంచి 3 నెలల నుంచి కంటిన్యూగా మరి ఈ యొక్క ఫెలోషిప్లో, అంటే ఈ యొక్క సేవకుల సమావేశంలో మనకు వస్తూ బలపరుస్తూ ఆయన తెలుసుకున్న విషయాలు మనతో కూడా పంచుకుంటున్నారు. మరి ఆయనకు కూడా నా హృదయపూర్వక వందనాలు.
మరి అలాగే మరి లివిస్టన్ గారు మరి సోదరులు కూడా అక్కడ సాక్ష్యం చెప్పారు. మరి రేపు పొద్దున్న పోస్ట్ చేస్తారనుకుంటే అందరూ చూస్తారు కనుక చేయండి అని దేవుడు వారిని కూడా దీవించిన కాక వాళ్ళు పరిచారండి. మరి అలాగే మరి నడిపిస్తున్నటువంటి సామ్యుల్ గారు, ఉదయం నడిపించినటువంటి ఇలేషియా గారు కూడా మా ఉదయపూర్వకంగా వందనాలంటే ఆయన చెప్పాలని చెప్పేస్తాను. టైం అయిపోయింది, ఫినిష్ చేస్తాను ఇక్కడ ప్రార్థన చేస్తున్నాను అని చేద్దాం. మరి ఏమనుకోకండి, సారీ, ఎందుకంటే టైం అయిపోయింది. మరి మీరు అందరూ కూడా రావాలని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. చిన్న ఆహ్వానం, ఈ నైట్ 7:30కి మా మల్కిపురంలో మీటింగ్ జరుగుతుంది. అందరికి ఆహ్వానం ఉంది, రండి. మరి రాణి మిల్లో గారని ఆయన ఫిలిప్పీన్స్ దేశం నుంచి మరి పాల్ గారు తీసుకొస్తున్నారు మన దగ్గరికి నైట్. ఒకే కూటమి అండి. మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. మరి కూటమి అయిన తర్వాత మీకు లివిస్టన్ గారు టీ కొంత మరి ఏర్పాటు చేశారు, అల్పాహారం తీసుకుని అయిపోయిందండి. ఓకే ఓకే, నేను తాగలేదు కదా, మరి నేను మర్చిపోయి, సరే నేను తర్వాత అవుతానండి. అందరికీ మరి మరి మీకు రండి, ఎవరు వచ్చిన ఇబ్బంది ఏం లేదు. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రార్థించండి. వచ్చే నెల 6వ తారీఖు అండి, రాసుకోండి. 6వ తారీఖు మరి విక్రపాల్ గారి దగ్గర కలుసుకుందాం. మరి ప్రార్థన చేయండి, దేవుడు మిమ్మల్ని అందరూ దీవించును గాక. మరి దేవుని చిత్తమైతే మరి